మనం ధ్యానించిన లేఖనాలలో మనం గమనిస్తే సంఘము అనే మాట ప్రభు కేవలం 2 చోట్ల కొత్త నిబంధనలో ఆ పదం సంఘం అనే పదం వాడాడు. ఎవరు ఆ సంఘంలో ఉండాలి, ఎవరిని ప్రభువు ఆ సంఘంలోకి చేరుస్తున్నాడు అని మనం గమనిస్తే, ప్రభువు మీరు జనులందరినీ నాకు శిష్యులుగా చేయండి, విశ్వాసులుగా కాదు, విశ్వాసులుగా కాదు. ఇది ఖచ్చితమైనది. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 28వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ ప్రభువు మాట్లాడాడు, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ జనులందరినీ నాకు శిష్యులుగా చేసి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటిని వారిని గైకొనవలెనని వారికి బోధించవలెను. అలా చేస్తే అప్పుడు యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. అప్పుడు అలా చెయ్యకపోతే నేను నీకు తోడై ఉండను. ఎప్పుడైనా సరే వాక్యం మనం చదువుతున్నప్పుడు దాన్ని ముందు వెనుక సందర్భానుసారములో మనం తీసుకుని ఆ వాక్యం ఆ ఒక్క పదాన్ని నేను తీసుకుని దేవుడు నాకు తోడై ఉన్నాడనే వాగ్దానం వచ్చి దేవుడు నాకు తోడై ఉన్నాడు. నువ్వు షరతు నెరవేర్చకపోతే దేవుడు నీకు తోడై ఉండడు. ఎందుకంటే ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. మీరు అలా చేసిన ఏడులా దేవుని మందిరానికి వచ్చిన వారు, ఇందాక నేను ఉదయం నుంచి అన్నా దవడలో నొప్పెట్టేటట్టు చెప్తాను, ఒకవేళ నేను దేవుని మందిరానికి వచ్చి విన్న వాక్య ప్రకారంగా నా జీవితాన్ని నేను మార్చుకోను, అలా నడవడానికి నేను ఇష్టపడను, అప్పుడు దేవుడు నాకు సదాకాలం తోడే ఉంటాడనే మాట నీకు వర్తించదు. చాలా క్లియర్. మీరు అలా చేస్తే అప్పుడు నేను యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటానని రాసింది. అలా చేయకపోతే నేను నీకు తోడై లేదు. సరే, ఇప్పుడు సంఘం అనే మాటను మనం స్పష్టంగా అర్థం చేసుకోగలిగాము. ఆ సంఘంలో ఎవరిని చేరుస్తున్నారో వారిని కూడా మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఎంతమంది సంఘంలో ఉన్నారు, వారు ఏమై ఉండాలి? శిష్యులై ఉండాలి, విశ్వాసులు కాదు. ఇప్పుడు శిష్యులంటే ఎవరు? ప్రభువుని వెంబడించిన వారు, ప్రభు దగ్గర నేర్చుకున్నవారు, అలా నేర్చుకున్న దాన్ని తమ జీవితంగా మార్చుకున్నవారు, ఆయన అడుగుజాడలలో నడిచినవారు. సరేనా? అయితే సంఘ చరిత్ర ఒకవేళ మనం గమనిస్తే ఆది నుండి సంవత్సరాల నుండి నువ్వు ఎక్కడైనా చూడు, ఏ సంఘాన్నైనా చూడు, ఏ డినామినేషన్ అయినా చూడు, సంఘ చరిత్రలో మనకి కనిపించే స్పష్టమైన సాక్ష్యం ఏది అంటే ప్రతి సంఘములో ఒక చీలిక వస్తుంది. ఆల్వేస్ ప్రతి సంఘంలో ఒక చీలిక వస్తుంది. అక్కడి నుంచి విడిపోయిన వాళ్ళు ఏమంటారంటే మేము నిజమైన సంఘం, ప్రభు మాతో ఉన్నాడు. మళ్ళీ ఆ సంఘం కొంచెం పెరుగుతుంది, కొంచెం పెద్దదవుతుంది, మళ్ళీ అందులో నుంచి ఒక గుంపు బయటకు వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? మేము నిజమైన సంఘం, ప్రభు మాతో ఉన్నాడు. ఇది సంఘ చరిత్ర. నువ్వు ఈ హెబ్రోన్ ఫెలోషిప్, భక్సింగార్ సహవాసం అని కానీ, బైబిల్ మిషన్ అని కానీ, ఇంకా నువ్వు ఏ బాప్టిస్ట్ అని కానీ ఎక్కడైనా చూడు, ఏ సంఘమైనా చూడు, ప్రతి సంఘంలో జరిగేది ఇదే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం ఏదైతే ఉన్నామో మనం కూడా ఆ గుంపులో ఒకటి ఎందుకు కాలేదు? మనం కూడా అలాగే తెగి బయటకు వచ్చి ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటాం మనం కరెక్ట్ సంఘం, వాక్యానుసారమైన సంఘము, ఇది ఎంతవరకు నిజం అది కూడా మనం చూసుకోవాలి కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? మనం అలా ఉన్నామా? ఇప్పుడు మన సంఘము నిజమైన సంఘమా కాదా? కనుక సంఘం గురించి ఎప్పుడైతే మనం ధ్యానించామో, ద ట్రూ మార్క్, నిజమైన సంఘం ఏది, దేన్ని సంఘం అంటాము మనము అని మనం గమనిస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో 18వ వచనంలో ప్రభు అన్నాడు, నా సంఘము నేను కట్టాను. ఇప్పుడు ప్రభు కట్టిన సంఘం ఏది? ఏ సంఘం ప్రభు కడుతున్నాడు? ఆ సంఘానికి గుర్తేది? ఎలా తెలుస్తుంది నేను ఇప్పుడు ఉన్న సంఘం ప్రభు కట్టిన సంఘమా కాదా? ఈ ప్రశ్నలు శోధింపదగినవి. మనం దీన్ని శోధించుకోవాలి.
మన పిల్లల్ని స్కూల్లో వేసినప్పుడు ఆ స్కూల్ గురించి మనం ఎంత ఎంత లోతైన ఇన్వెస్టిగేషన్ మనం చేస్తాం. ఈ స్కూల్ మంచిదా, అందులో టీచర్స్ మంచిగా పాఠాలు చెప్తున్నారా, 10 మంది పేరెంట్స్ని పిల్లల్ని తల్లిదండ్రులను అడుగుతాం, మీ అబ్బాయి ఈ స్కూల్లో ఎప్పటి నుంచి చదువుతున్నాడు, మీ అమ్మాయి ఎప్పటి నుంచి చదువుతుంది, పిల్లలు బాగా చదువుతున్నారా, వాళ్ళకి మార్కులు బాగా వస్తున్నాయా, పాఠాలు బాగా చెప్తున్నారా, అక్కడ బాత్రూంలో లెట్రిన్లు అవన్నీ శుభ్రంగా ఉంటాయా, ఆయాలు బాగా చూసుకుంటూ, ఇన్ని విషయాలు నువ్వు తలంచి నువ్వు చూసుకున్న తర్వాత నీ పిల్లల్ని అందులో వేస్తున్నావే. అలాంటప్పుడు నీ జీవితానికి ఇహలోకంలోనే కాదు, పరలోక సంబంధమైన నువ్వు బతికున్నప్పుడే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా సంబంధించిన ప్రశ్న అది. అలాంటప్పుడు నువ్వు వెళ్ళే సంఘము ఎలాంటిది నువ్వు చూసుకోకుండా ఇక్కడ బాగుంది అని వచ్చేస్తే, ఒక సాంబార్ బాగుంటుంది ఇక్కడ అని వస్తే, నువ్వు మోసపోయే ప్రమాదం ఎంత ఎక్కువగా ఉందో చూసుకోండి. కానీ లేఖనానుసారంగా చూస్తే సంఘము, నేను వెళ్తున్న సంఘం నిజమైన సంఘము అని ఎలా తెలుస్తుంది అంటే దానికి ఒక కొలత ఉంది, ఒక కొలమానం ఉంది. ప్రభు అన్నాడు, ఎక్కడ 2 లేక 3. పాత నిబంధనలో కేవలం ఒకడే ఉండేవాడు, ఆ ఒకడే ఎవరు? ప్రవక్త. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత మినిమం 2, అది తక్కువ 2, ఒక భార్య భర్త వాళ్ళ సంఘం, 2, ఒక భార్య భర్త వాళ్ళొక సంఘం. ఎస్, నీ కుటుంబం ఒక సంఘం. అయితే అది ప్రభువు కట్టిన సంఘం అనేది ఎప్పుడవుతుంది? దానికి కొలత ఏంటి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ప్రభువు కట్టిన సంఘం ఎప్పుడవుతుంది? అది చెప్పండి, దానికి కొలత ఏంటి చెప్పండి త్వరగా. ఈ సంఘము ప్రభువు కట్టాడు అనే 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 నేను ఎలా గుర్తించగలను? 2 వారాల నుంచి ఇదే మనం ధ్యానిస్తున్నాం. వాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ఎ ట్రూ చర్చ్? నిజమైన సంఘానికి గుర్తేంటి? ఎలాగ నాకు తెలుస్తుంది? ఏముండాలి ఆ సంఘంలో? ఏముండాలి? ఇప్పుడు మీరు వస్తున్న సంఘం ఇది నిజమైన సంఘమా కాదా ఎలా తెలుస్తుంది? ఏం చూసుకుంటే వస్తుంది? ఇప్పుడు లేఖనంలోనే ఉంది, నా సంఘము నేను కట్టేదను. కిందకు వస్తే ఏం రాస్తుంది అక్కడ? ఎక్కడైతే 2, 3 నా నామమున కూడి ఉందరో నేను వారి మధ్యన ఉంటా. కనుక నిజమైన సంఘానికి గుర్తు ఏంటి? ప్రభువు అక్కడ ఉండాలి. 2 ఉన్నా సరే అక్కడ ప్రభువు ఉంటే అది సంఘం అవుతుంది. 10,000 మంది నుండి అక్కడ ప్రభు లేకపోతే అది సంఘం కాదు. కనుక ఎప్పుడైతే నువ్వు మందిరానికి వస్తున్నావో, నువ్వు వెళ్తున్న సంఘానికి, నువ్వు వెళ్తున్న మందిరములో నీకు దేవుని సన్నిధి అనుభూతి కలగాలి. ఇక్కడ నిలబడి చెప్పేవాడు చెప్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే అనుభూతి నీకు కలగాలి. అలా కలగట్లేదు అంటే దేవుని సన్నిధి ఇక్కడ లేదు. ఎస్, నిన్ను మోసపరచుకోవద్దు, నన్ను నేను మోసపరచుకోవద్దు. ఇది వెరీ వెరీ క్లియర్. నేను అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకవేళ నేను ఇవాళ మందిరానికి వెళ్ళాను, నా ప్రభుని నేను కలుసుకోలేదు అంటే ఈరోజు నాకు వృధా అయిపోయింది, వేస్ట్. నేను కూలి పనికి వెళ్ళి ఉంటే నాకు కనీసం కూలి పనులైనా వచ్చాయి. ఎందుకంటే ప్రభు చెప్పారు, ఎక్కడ 2, 3 నా నామంలో. ఇంకొక మాట నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయా. ఇంగ్లీష్ బైబిల్ గ్రీక్ భాష నుంచి తర్జుమాలో అర్థాలు మారిపోయాయి. తెలుగులో ఏం రాస్తుందంటే, ఎక్కడ 2, 3 నా నామంలో కూడి ఉందరో నేను వారి మధ్యన ఉంటాను. కానీ అసలైన మీనింగ్ ఏంటి తెలుసా? ఎక్కడ 2 లేక 3 నా నామములో కూర్చబడుదురో, ఒక దివ్యమైన శక్తి వాడిని సమకూర్చి ఒక చోటికి తీసుకురావాలి. వాళ్ళంతా వాడు రావడం కాదు. ఇగో మా మందిరంలో ఇవాళ సాంబార్, ఇగో మా మందిరంలో ఇవాళ చికెన్, అందరూ వచ్చేయంటే నో, సాంబార్కి చికెన్కి వచ్చేయండి అది సంఘాలు కాదు. నేను సాంబార్ కోసం వెళ్ళట్లే, నేను చికెన్ కోసం వెళ్ళట్లే. ఏదో ఒక శక్తి నన్ను అక్కడికి తీసుకెళ్తుంది.
నాతో మాట్లాడాలి ప్రభు. అందుకనే ఈ శక్తి నన్ను లాక్కుని అక్కడికి తీసుకెళ్తుంది. నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఆ ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. అది నిజమైన సంఘం. ఏ కొత్త పెట్టుకోవాలంటే నేను ఇవాళ మందిరానికి వెళ్ళాను, నా ప్రభుని నేను కలుసుకున్నానా లేదా. అలాగే నువ్వు ఇంటి నుంచి బయలుదేరి మందిరానికి వస్తున్నప్పుడు ఏ ఆశతో రావాలి? ఇవాళ నేను నా ప్రభుని కలుసుకోబోతున్నాను, ఆయనతో మాట్లాడబోతున్నాను, ఆయన మాటలు వినబోతున్నాను. ఆ ఆశ ఫస్ట్ నాలో ఉండాలి, ఆ మంట నాలో ఉండాలి. లేకపోతే వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. ఇది మొట్టమొదటి మాట మనం అందరం గుర్తుంచుకోవాలి. కనుక ఇప్పుడు మీరు వస్తున్న సంఘం, ఈ సంఘం గురించి ఒకళ్ళు నేను చెప్తే మనం అతిశయించడం అయిపోతుంది. నో, మన సంఘం గొప్ప సంఘం అని నేను చెప్పను. అది మీ అంతటా మీ అంతరాత్మకు తెలియాలి. ఇక్కడ దేవుని సన్నిధి మీరు అనుభవిస్తున్నారా? యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. ఇక్కడ దేవుని సన్నిధి మీరు అనుభవించట్లేదా? యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్. ఎక్కడ దేవుని సన్నిధి ఉందో అక్కడికి నేనైతే అలాగే చేస్తాను. నాకు ఇక్కడ దేవుని సన్నిధి నేను అనుభవించట్లేదా, నేను వదిలేసి వెళ్ళిపోతాను. నేను వేరే చోటు ఎక్కడ నాకు దేవుని సన్నిధి ఉంటుందో అది నిజమైన సంఘం. ఇది నా గ్రహింపు. నేను అక్కడికి వెళ్తాను. ఆ లెక్కనైతే నాకైతే దేవుని మందిరంలో దేవుని సన్నిధి నాకు 100%. ఎవ్వరు నిలబడి చెప్పినా సరే. సో నా మటుకు ఐఎమ్ సాటిస్ఫైడ్. నాకు తృప్తి. దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు నిజంగా ఇక్కడ ఉన్నాడు. అయితే ఈ విషయాలు మనము 18వ మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో మనము ఆ మాట చదువుతాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉందరో నేను వారి మధ్యన ఉండేదను అనే మాట మనం చదువుతాం. సో 18వ అధ్యాయంలో 16వ అధ్యాయం, ఈ 2 అధ్యాయంలోనే సంఘము అనే మాట మనం చదువుతున్నాం. కనుక సంఘం అంటే ఏంటి? ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయము మీరు గమనించండి. ఒకవేళ నన్ను అడిగారు అనుకోండి, మీరు ఎన్ని సంఘాలు కట్టారంటే ఒక్క సంఘం కూడా నేను కట్టలే. సంఘం కట్టేది ఎవరు? దేవుడు. సంఘం కట్టేది దేవుడు. నేను కేవలం నీళ్లు పోస్తున్నాను అంతే. సంఘం నాటేది దేవుడు, నేను కేవలం నీళ్లు పోసేవాడిని, తోటమాలిని మాత్రమే. సంఘం ఎవరు కట్టలేరండి, దేవుడు తప్ప ఇంకెవరు కట్టలేరు. ఇది బాగా అర్థం చేసుకుందాం మనం. అలాగే ఈ విషయము ప్రతి సంఘంలో ఉండే ప్రతి శిష్యుడు తిరిగి జన్మించే అనుభవంలో ఉండాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తేనే కానీ వాడు నా రాజ్యంలోకి ప్రవేశింపడు అని రాశారు. కానీ తిరిగి జన్మించడం అనే మాటకు అర్థం ఏంటి? నా అతి ప్రియమైన సహోదరుడా సహోదరి, దయచేసి ఈ మాట మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. తల్లి గర్భము నుండి నువ్వు జన్మించడం ఎంత నిజమో, ఆత్మ మూలంగా తిరిగి జన్మించే అనుభవంలోకి రావడం కూడా అంతే నిజమై ఉండాలి. ఒకటి చెప్తే కాదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు తల్లి గర్భంలో నుంచి జన్మించడం ఎంత నిజమో, ఆత్మ మూలముగా తిరిగి జన్మించే అనుభవము రావడం కూడా అంతే నిజమై ఉండాలి. నేను తిరిగి జన్మించానంటే కాదు, నువ్వు నోటితో చెప్తే కాదు, నీ జీవితంలో అది నిజమైన అనుభూతి, నిజమైన అనుభవం ఉండి ఉండాలి. నేను మీకు చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తాను నేను మీకు చెప్తాను. నా అన్వేషణ, నా గ్రహింపులో 90% 90% క్రైస్తవులు ఎవరైతే నేను తిరిగి జన్మించానని క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళు క్రైస్తవులే కాదు. ఎలా చెప్పగలం? ఇక్కడ నిలబడి చెప్తున్న ప్రతి మాటకు ఆధారం ఉండాలి. మనం ఉంటే నోటితో చెప్తే కాదు. ఎందుకు అలా చెప్తున్నాము అంటే, ఎంతమంది అయితే మనం దేవుని మందిరానికి వచ్చామో, ఎంతమంది అయితే మనం ఇక్కడికి వస్తున్నామో, నా గురించి నీకు కానీ, నీ గురించి నాకు కానీ
100% తెలియదు. అవునా కాదు? నేను నా ఇంట్లో ఎలా ఉంటున్నాను, నా భార్యతో ఎలా ప్రవర్తిస్తున్నాను, నా పిల్లలతో ఎలా ఉంటున్నాను, అది నీకు తెలియదు. నీ ఇంట్లో నీ భార్యతో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ భర్తతో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ పిల్లలతో నువ్వు ఎలా ఉన్నావు, అది నాకు తెలియదు. అవునా కాదు కదా? అయితే ఒక మాట, మన వ్యక్తిగత జీవితం గురించి ఒకరికి తెలియదు, కానీ దేవునికి సాతానికి వీళ్ళిద్దరికి మాత్రం అన్నీ తెలుసు. వీళ్ళిద్దరికి మాత్రం అన్నీ తెలుసు. ఇవన్నీ ఏ సందర్భంలో మనం చెప్పుకుంటున్నాం? మనం తిరిగి జన్మించడం నిజమా అబద్ధమా? తల్లి గర్భం నుండి జన్మించాడు. ఇప్పుడు ఆత్మమూలముగా తిరిగి జన్మించడం నిజమా అబద్ధమా? దాన్ని తేల్చుకోవడానికి ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. సరేనా? అయితే ఎలాగైతే మనందరం వ్యక్తిగతంగా ఎవరికి వారు నేను ఆత్మీయంగా నేను బాగా ఉన్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నా, బైబిల్ చదువుతున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, కాబట్టి నా మటుకు నేను కరెక్ట్గానే ఉన్నాను అని నేను చెప్తున్నా. నీ మటుకు నువ్వు కరెక్ట్గానే ఉన్నావు నువ్వు చెప్తున్నావు. కనుక మనం ఒకళ్ళ అభిప్రాయం ఒకరికి ఇంపార్టెంట్ కాదు. నువ్వు నా గురించి ఏమనుకుంటావు, నేను నీ గురించి ఏమనుకుంటాను, అది ముఖ్యం కాదు. ముఖ్యం ఏంటి? ప్రభు నా గురించి ఏమనుకుంటున్నాడు, అసలు ఆ ప్రభు నా గురించి ఏమనుకుంటున్నాడు. ఒక విధంగా చూస్తే సాతాను అభిప్రాయం ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే సాతాను అన్నీ తెలుసు, నీ చేతలు, నీ మాటలు అన్నీ. సాతానికి తెలియదు ఒక్కటే, ఏంటది? నీ తలంపులు, నీ ఆలోచన, అవి వాడికి తెలియదు. దాని వాడు కళ్ళతో అన్నీ చూస్తున్నాడు. నువ్వు నాలుగు గోడల మధ్యలో ఎలా ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, అది వాడు కూడా చూస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు, కానీ నీ మనసులో ఏముందో అదొక్కటి వాడికి తెలియదు. అయితే నీ మనసులో ఏముందో అది కూడా తెలిసిన వాడు ఒక్కడే, ఆయన దేవుడు. కనుక దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో అది ఇంపార్టెంట్. సరేనా? అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ విషయాలు, ఏ విషయాలు రాసి పెట్టుకోండి ఎక్కడైనా. ఫస్ట్ క్రియలు, రెండోది మాటలు, మూడోది తలంపులు, నాలుగోది వైఖరి, ఐదోది ఉద్దేశం. ఈ 5 రంగాలలో మనము పాపము చేసేవారిగా ఉంటాం. ఈ 5 రంగాలలో 3 మన లోపల జరుగుతాయి. ఏ 3? తలంపులు, వైఖరి, ఉద్దేశం. ఈ 3 మన లోపల ఉన్నాయి. ఇది బయటకు కనపడదు ఎవరికి. సరేనా? అయితే ఎలా తెలుస్తుంది నేను తిరిగి జన్మించాను? తల్లి గర్భం నుండి జన్మించడం నిజం. ఇప్పుడు ఆత్మ మూలంగా తిరిగి జన్మించానని ఎలా తెలుస్తుంది? ఆత్మ మూలంగా తిరిగి జన్మించానని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, ఒకవేళ ఈ 5 రంగాలు ఏమైతే నేను చెప్పానో, నా క్రియలు, నా మాటలు, నా తలంపులు, నా వైఖరి, నా ఉద్దేశం, ఇవి 5 కరెక్ట్గా ఉన్నాయి అంటే నేను నా తండ్రితో సంబంధం నాకు ఉంది. నేను ఆత్మమూలంగా తిరిగి జన్మించిన అనుభవంలో ఉండేవాడిని. అంటే ఈ 5 విషయాల్లో నా స్పందన కూడా అంత సున్నితంగా ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నీ పక్కన కూర్చున్నవాడు నీ చేతి మీద ఇలా గోకాడు అనుకో, నీకు తెలుస్తుందా లేదా? నీ పక్కన కూర్చున్నవాడు ఎవరైనా నీ చేయి ఇలా గోకాడు అనుకో, నీకు తెలుస్తుందా లేదా? ఎలా తెలుస్తుంది? నీ పక్కన కూర్చున్నవాడు నీ చేయి గోకినప్పుడు నీకు ఎలా తెలిసింది? అంటే నీ చెయ్య నీ మెదడుతో కనెక్ట్ అయ్యి ఉంది.
ఎప్పుడైతే నీ చెయ్యి గోకాడో ఈ మెదడు వెంటనే నీకు తెలియపరుస్తుంది నీ చెయ్యి ఎవరో గోకారు, అందుకనే నువ్వు రియాక్ట్ అవుతావు వెంటనే. నేను గోకున్నావు, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ తెలియక ఇంట్లో ఆడవాళ్ళు వంటింట్లో వంట వండుతూ ఉంటారు. అప్పుడే రొట్టెలు తయారు చేశారు, దానికి దోశలు వేశారు, అయిపోయింది, దోశలు వేయడం అయిపోయింది, తను వేడిగా ఉంది, తెలియక దాని మీద ఇలా చేయి పడింది. తెలుస్తుందా లేదా? ఇప్పుడు ఎంతసేపు తర్వాత తన మీద నీకు చేతిస్తున్నావు? ఎంతసేపు తర్వాత ఆ వేడి పెనం తగిలిన తర్వాత ఎంతసేపు తర్వాత నీ చేయి వెనక్కి తీస్తున్నావు? వెంటనే రెప్పపాటున నీ రియాక్షన్, నీ స్పందన ఎంత సున్నితంగా ఉందంటే ఆ చొరక తగిలిన వెంటనే అమ్మా వెంటనే చేయి వెనక్కి తీసి దాన్ని నేను ఆయింట్మెంట్ రాసి దానికి నీళ్లు పోసి ఐస్ ముక్క పెట్టి ఇన్ని చేస్తున్నాను. ఎందుకు అలాగా? ఎందుకంటే ఈ చెయ్యి కనెక్షను ఈ మెదడుతో ఉంది. ఇప్పుడు ఆత్మ మూలంగా జన్మించిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? తిరిగి ఆత్మ మూలంగా తిరిగి జన్మించిన వాడు ఎలా ఉంటాడు? ఎలా స్పందిస్తాడు? పాప విషయంలో వాడి స్పందన ఎలా ఉంటుంది? వెంటనే స్పాంటానియస్, వెంటనే. ఈ 5 రంగాలలో ఏ ఒక్క రంగంలో వాడు పాపము చేసినా వాడు వెంటనే స్పందిస్తాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు క్రియల దగ్గరికి వస్తే, నేను ఒకవేళ శారీరకంగా ఎవరైనా హాని చేస్తే నేను క్రియాపూర్వకంగా పాపం చేసిన వాడను. ఇప్పుడు మాట దగ్గరికి వద్దాం. ఒక భర్త తన భార్య మీద నోరు పారేస్తున్నాడు, సరేనా? ఇప్పుడు ఎంతసేపటి తర్వాత ఆ భర్త భార్యకు సారీ చెప్తాడు? ఎంతసేపు తర్వాత? నీ కోపం వచ్చింది, కోపం రాదని ఎవరు చెప్పద్దు ఇక్కడ, అంత మేధావులు ఎవరు లేరు ఇక్కడ. ఉప్పు కారం తినే శరీరం కాబట్టి రోషం అనేది ఏడుస్తుంది ప్రతివాడికి. ఇప్పుడు ఆ కోపం మీద భార్యను ఒక మాట వేసేవాడిని. ఇప్పుడు ఎంతసేపు తర్వాత అమ్మాయి నేను నోరు పారేసుకున్నాను, తప్పైపోయాను, నువ్వేమనుకోకు, క్షమించినాను అనే మాట ఎంతసేపు తర్వాత అంటారు? గంట సేపా? 24 గంటల తర్వాత? లేకపోతే అసలు అన్నేమో? ఆ మాటకు అర్థం ఏంటి? నీ చెయ్యి వేడి పెనం మీద పెట్టేసావు, ఎంతసేపు తర్వాత తీస్తావు? గంట సేపు తర్వాత తీస్తావా? లేకపోతే మర్నాడు తీస్తావా? లేకపోతే వెంటనే తీస్తావా? ఈ రెండింటిని కంపేర్ చేయి, ఈ రెండింటిని తోక వేసి చూడు. ఒకవేళ వేడి పెనం వెంటనే తగిలిన వెంటనే నువ్వు చెయ్యి వెనక్కి ఎలా లాగేసుకుంటున్నావో, ఒకవేళ నువ్వు ఆత్మమూలంగా తిరిగి జన్మించిన అనుభవంలో ఉన్నవాడివి అయితే నువ్వు నోరు పారేసుకున్న వెంటనే క్షమాపణ, అయ్యో నన్ను చెయ్యి. ఎందుకంటే ఈ లోపల నేను, నా శిరస్సు ఎవరు? నా ప్రభు. నా శిరస్సు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు చెప్తాడు, అరే నువ్వు పాపం చేసావు, కరెక్ట్, నీకు నాకు మధ్యలో ఉన్న సంబంధం తెగిపోతున్నావు. నువ్వు వెంటనే దాన్ని పట్టుకుంటావా? ఆ సంబంధం రెండు గట్టిగా పట్టుకుని మళ్ళీ అది ఎలా అతుక్కుంటుంది? అది అమ్మా నన్ను క్షమించు, ఐఎమ్ సో సారీ, నన్ను క్షమించు, నేను నేను పాపం చేశాను. ఒకవేళ నీ స్పందన అలా లేదు అంటే నన్ను క్షమించు, నీకు అసలు నార్మల్ సరే, నువ్వు క్రైస్తవుడు లేక నీ శరీర విషయంలో నువ్వు వెంటనే స్పందిస్తున్నావు, కానీ నీ ఆత్మ విషయంలో నీకు స్పందన లేదంటే నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. యు ఆర్ డెడ్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, అందుకే స్పందన లేదు. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి తిరిగి జన్మించిన అనుభవం ఉంది? నీ విద్యతను విడిచిపెడుతున్నావు. తల్లి గర్భంలో జన్మించడం ఎంత నిజమో, రెండో తిరిగి జన్మించే అనుభవం కూడా అంతే నిజమై ఉండాలి.
అది ఎలా తెలుస్తుంది? నాకు ఆత్మ సంబంధమైన విషయాలలో నా స్పందన ఎంత సున్నితంగా ఉందో దాని మీద అది డిటర్మైన్ చేస్తుంది, అది నిర్ణయిస్తుంది నేను తిరిగి జన్మించానా, తిరిగి జన్మించలేదా. నేను నిత్యము ఎదురు చూస్తూ జాగ్రత్తగా ఉంటా. నేను ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాను? నా మాట విషయంలో, నా చేతల విషయంలో, నా తలంపుల విషయంలో, నా వైఖరి విషయంలో, నా ఉద్దేశ విషయంలో. I'll be very careful. అంటే ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే, సంఘములో ఏ శిష్యుడైతే సంపూర్చబడ్డారో ఆ శిష్యుడి యొక్క నాణ్యత, నాణ్యమైన శిష్యుడైనా లేకపోతే తమను తాము శిష్యులు అనుకుంటున్నారా? ఇట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ, ఎంతమంది ఉన్నారో లెక్క కాదు, ఉన్న వారిలో నాణ్యత ఉందా? నాణ్యమైన శిష్యులైనా లేకపోతే నామకార్థ శిష్యులా? ఇది చాలా అతి ముఖ్యమైన అంశం. ఇది ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మనం మందిరానికి వెళ్తున్నాం, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో మన స్పందన అంత సున్నితంగా లేదు. ఎందుకు లేదు అంటే మన ఆత్మ ఏ స్థితిలో ఉంది? చచ్చిన స్థితిలో ఉంది. ఎందుకు అలా ఉంది? తిరిగి జన్మించిన అనుభవం లేదు. ఒకవేళ శిరస్సైన యేసుక్రీస్తు ప్రభుతో నాకు నిజమైన సంబంధం ఉంటే నేను చేసే ప్రతి పాపంలో నా స్పందన ఎలా ఉంటుంది? వెంటనే నేను రియాక్ట్ అవుతాను. ఎలాగైతే పెనం మీద నా చేయి పడగానే నేను వెంటనే లాగేసుకుంటున్నానో, ఆత్మ సంబంధమైన విషయాలు ఎక్కడైనా నేను పాపంలో పడ్డానా నేను వెంటనే స్పందిస్తాను. నోటి మాట ఎవరిదైనా సాక్ష్యాన్ని నేను చింపానా? వెంటనే పశ్చాత్తాపడి మాట చూస్తాను. ఓ ప్రభు నన్ను క్షమించు. అబద్ధం చెప్పాను, ఓ ప్రభు వెంటనే నేను సమర్థించుకోను. అసలు ఏ పరిస్థితుల్లో నేను అలా చేయాల్సి వచ్చింది? నో, ఈ మాట ఎలా నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుంది? ఇంకా అంటే రెచ్చగొడితే రెచ్చిపోతావా? నువ్వు ఎలాంటి క్రైస్తవుడు? నీకు ఎలాంటి తిరిగి జన్మించిన అనుభవంలో అసలు శిరస్సు యేసుప్రభు అయినా? యేసుప్రభు రెచ్చిపోయాడు ఎక్కడైనా? మరి నువ్వు రెచ్చిపోయాడు? ఎంత మూర్ఖత్వం కదా! మనం ఎలాంటి దేవుని ఆరాధిస్తున్నాము? మనం ఎలా ఉన్నాం? ఒక బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, ఆరాధన అనే మాటకు అర్థం ఏంటంటే, అర్థం చెప్పాడు అన్యుడు. ఆరాధన అంటే ఏంటంటే, నేను ఏ దేవుణ్ణి స్తుతిస్తున్నానో, ఏ దేవుణ్ణి నేను సేవిస్తున్నానో, ఏ దేవుణ్ణి నేను ఆరాధిస్తానో, నా వ్యక్తిత్వమే కాదు, నా చూపు, నా అంతా కూడా ఆ దైవత్వంలోకి రూపాంతరం చెందుతుంది. ఆరాధన అంటే అదే. నేను ఆరాధించే నా దేవునిలాగా మారిపోతా. మాటలో, ప్రవర్తనలో, చూపులో, తలంపులో, ఉద్దేశంలో, వైఖరిలో. అది ఆరాధన అంటే. కానీ ఒకవేళ నా జీవితమే వేరుగా ఉంది, నా ప్రభు జీవితం వేరుగా ఉంది అంటే నేను ఆయన అసలు ఆరాధించట్లే. రోజు నేను ఆయన్ని సేవిస్తున్న కొద్ది నాలో కొద్దిగా మార్పు చోటు చేసుకుంటూ ఉంటుంది. ఏ రోజు ఆయన ప్రత్యక్షం అవుతాడో ఆ రోజు నేను సంపూర్ణంగా ఆయనను పోలి ఉంటా. అంతవరకు ఈ మార్పు నిరంతరము నాలో చోటు చేసుకుంటూ ఉండాలి. నా మట్టుకు నాకు తెలియాలి. ఆయన నన్ను చూసేవాళ్ళు నా గురించి సాక్ష్యం చెప్పాలి. ఇది తిరిగి జన్మించే అనుభవంలో ఉన్న వారికి ఉండే లక్షణాలు. అవి కనపడతాయి. పాప విషయంలో వారు స్పందించే విధానంలో మార్పు ఉంటుంది. చాలా చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. ఇలాంటి చిన్నవి తీసుకోండి. దీనికి పెద్ద వర్తమానాలు అక్కర్లా. ఈ కోపం వచ్చింది,
పిల్లల మీద అరిచావు, లేకపోతే భార్య మీద అరిచావు, లేకపోతే భార్య భర్త మీద కోపం వచ్చింది, భార్య భర్త మీద గట్టిగా ఒక మాట అంది. ఎంతసేపు తర్వాత వెళ్ళి సరి చేసేసుకుంటున్నావు? వెంటనేనా? లేకపోతే కోపం చల్లారిన తర్వాత, ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత? కొంతమందికి అది అసలు ఇంపార్టెంట్ కూడా అనిపించాను. గాడి గుడ్డు నేను అడగడం ఏమి క్షమాపణ ఏడ్చింది అనుకోవచ్చు. నా ప్రియమైన సోదరుడా సోదరి, దేవుని ప్రేమను బట్టి మీ అందరికీ విజ్ఞాపన చేస్తాను. ఒకవేళ నీకు అది ఏమీ అనిపించట్లా, నోటి మాటతో పాపం చేసి నీకు ఏమనిపించలే అంటే, నీ తిరిగి జన్మించిన అనుభవం గురించి నువ్వు పునర్విచారం చేసుకోవడం చాలా అవసరం. కేవలం 2 సందర్భాలు, మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి పాపము చేసి మనకి ఏం అనిపించట్లేదు అంటే ఒకే ఒక కారణం. పాత నిబంధనలో కుష్ఠవ్యాధి అనేది పాపానికి సూచన. అంటే పాత నిబంధన కాలంలో కుష్ఠవ్యాధి వచ్చిందంటే వీడు పాపం చేశాడు కాబట్టి దేవుడు వీడికి కుష్ఠవ్యాధి పుట్టించాడు. సరేనా? వీడు పాపము చేసినందున దేవుడు వీడికి కుష్ఠవ్యాధితో శపించాడు. కనుక కుష్ఠవ్యాధి దేనికి గుర్తు? పాపానికి గుర్తు. ఇప్పుడు కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒకవేళ చేతికి కుష్ఠవ్యాధి వచ్చిందనుకో, ఈ చేతికి ఈ మెదడుకి మధ్యలో ఉన్న నరం తెగిపోతుంది, సంబంధం కట్ట. కనుక కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ మెదడుకి వాళ్ళ శరీరానికి ఉండే సంబంధం తెగిపోతుంది. అందుకనే వాళ్ళకి స్పర్శ ఉండదు. ఆ కాళ్ళకి మేకులు గుచ్చుకుంటున్నాయా, గాజు మేకులు గుచ్చుకుంటున్నాయా, లేకపోతే ఇంకేమైనా కాళ్ళలో లోపలికి వెళ్ళిపోతాయి. వాళ్ళకి ఏం నొప్పి ఉండదు. అసలు వాళ్ళకి గుచ్చుకున్నట్టు తెలియదు కూడా తెలియదు. అందుకని కుష్ఠవ్యాధికి రూల్, వాళ్ళ మంచం ముందర పెడతారు. రాత్రి పడుకోక ముందు మీ కాళ్ళలో ఉన్న మేకులు, గాజు మేకులు అన్నీ తీసుకోండి అంటే వాళ్ళకి గుర్తొస్తుంది. ఓ, నాకు కుష్ఠవ్యాధి ఉంది, ఒకసారి చెక్ చేసుకోవాలి. వాళ్ళ పాదం నరికి తిరగేసి చూసుకుని కటింగ్ ప్లేట్తో ఆ మేకులు, ఆ గాజు మేకులు, రాళ్ళు బిడ్డలు ఇవన్నీ బయటకు లాక్కుని దాన్ని మళ్ళీ శుభ్రం చేసి మందు రాసి కట్టుకుంటారు. అందుకని కుష్ఠవ్యాధి ఉన్న వాళ్ళకి ఎప్పుడు కట్లుంటాయి. అలాగే ఒకవేళ తిరిగి జన్మించిన అనుభవంలో ఉన్నానని చెప్పుకుంటూ ఒకవేళ వాడు మాటతో పాపము చేసి, అనగా దురుసుగా మాట్లాడాడు, పాపం నోరు పలుచుకున్నాడు పాపం. అలా చేసి కూడా ఒకవేళ ఏమనిపించట్లేదంటే, నా ప్రియమైన సోదరుడా సహోదరి, నీ చేతులు జోడించి నీకు విజ్ఞాపన చేస్తున్నావు, నువ్వు ఆత్మీయ కుష్ఠులో ఉన్నావు. నువ్వు ఆత్మీయ కుష్ఠతనంలో ఉన్నావు. అయితే శుభవార్త ఏంటంటే, ఇప్పుడు కుష్ఠవ్యాధికి చికిత్స ఉంది, స్వస్థత ఉంది. ఆత్మీయ కుష్ఠతనంలో ఉన్నవారికి కూడా స్వస్థత ఉంది. కనుక బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్, నిన్ను నీవు స్వస్థపరచుకో. శిష్యులమే, కానీ ఎలాంటి శిష్యులం? కుష్ఠవ్యాధి కలిగిన శిష్యులమా? నోటి మాట చాలా సులభం, వెరీ ఈజీ. సంఘంలో ఉన్న వ్యక్తి నీకు నచ్చలే, నీకున్న అభిప్రాయం, నీకు తోచింది 4 మాటలు చెప్పేశావు, అయితే నీకు ఆనందం కలిగింది. దాంతోపాటు ఏమొచ్చింది? ఆ కుష్ఠతనం ఇంకా పెరిగిపోయింది. నీకేమనిపించట్లే. There are 2 ministries, I will tell you. మీకు మాటలు అబద్ధం చెప్పడం, షాడీ చెప్పడం, దురుసుగా మాట్లాడడం, ఇవన్నీ మాటలతో మనం చేసే పాపాలు.
మనం బలహీనులు. ఒక్కొక్క సందర్భంలో ఈ పాపాలు మన వల్ల జరగచ్చు, జరగదు అని నేను అనట్లా. జరిగినప్పుడు నీ స్పందన ఎలా ఉంది అదొక్కటి ఇంపార్టెంట్. దాన్ని వెంటనే నువ్వు సరి చేసుకుంటున్నావా? దానికి ఎలా స్పందిస్తున్నావు? ఒకవేళ దాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు అంటే అది లోపల లోపల కుష్టి వ్యాధి కింద మారిపోతుంది, చేయి ముందు మారిపోతుంది, స్పర్శ లేదు. ఆ తర్వాత దేవుడు దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభు నేరుగా వచ్చి మాట్లాడినా నీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ నీ మనస్సాక్షి, నీ అంతరాత్మ, దేవుడు ఏ ఆత్మ నీలో ఉంచాడో ఆ ఆత్మ మెలకుగా ఉండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే నీకు దేవుని స్వరం వినపడుతుంది. నీ నిర్లక్ష్యత వలన నీలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు స్వయంగా వచ్చి నీతో మాట్లాడినా కూడా నీకు ఏది వినిపించదు. ఇది ప్రమాదం. ఒక్కసారి స్పర్శ దృష్టి వచ్చేసిందా అంతే. నేను ఆలస్యం కాకముందరే ఆ దృష్టి ఇంకా మిగతా రంగాల్లోకి పాకకు ముందరే జాగ్రత్త పడి ఎక్కడొచ్చిందో దాన్ని వెంటనే స్వస్థపరచు. మాటలో వచ్చిందా, క్రియలో వచ్చిందా, తలంపు దగ్గరికి వద్దామా? తలంపులు ఎవరికి కనపడవు, ఎవరికి వినపడవు. నీకు ఒక మాట చెప్తా, జాగ్రత్తగా ఏమన్నా తెలుసా? ఒకవేళ భగవంతుడు మన తలంపులకి స్వరం పెట్టేశాడు అనుకో. స్వరం అంటే ఏంటి? నీ మనసులో తలంపు వస్తుంది, అది బయటికి లౌడ్ స్పీకర్లో వినపడుతుంది. నువ్వు ఎలా ఉంటావు? ఎలా ఉండదు? నీ మనసులో తలంపులు ఉంటున్నాయి, అది బయటికి కనపడట్లే, నువ్వు ద్వారా నేను ద్వారా. కానీ నీ మనసులో వచ్చే తలంపులు కనుక లౌడ్ స్పీకర్లు బయటికి వినిపిస్తే మన బతకంలో మన ఒంటి మీద గుడ్డలు ఉంటాయి. అసలు ఎంత చిన్న ఇక్కడ భేదం లేదు. మీ మనసులో వచ్చే ఆలోచనలు ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. అవి కనుక 10 మందికి గట్టిగా వినిపిస్తే మన పరువు ఉంటుందా? అని జనం అసహించుకోవడం కాదు కదా, రాళ్ళతో కొట్టి చంపేస్తారు మనకి. అంత దరిద్రపు తలంపులు మనకి. కానీ ఒకవేళ అదే వ్యక్తి తిరిగి జన్మించిన అనుభవంలో ఉన్నాడు, ఆ వ్యక్తి ఒకవేళ శిరస్సైన యేసుక్రీస్తు ప్రభుతో అతకపడి ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? చెడు తలంపులు రాక మానవు. అందులో మనం ఎలాంటి పాపిష్టి లోకంలో ఉన్నాం. సినిమా పోస్టర్లు చూసినా చెడు తలంపులే. సెల్ ఫోన్ ప్రతి చిన్న పెద్ద భేదం లేకుండా 10వ తరగతి పాస్ అవడమే ఆలిస్తాం. ఇంతకు ముందర సైకిల్ అడిగేవారు. నేను ఇప్పుడు 10వ తరగతి పాస్ అయిపోయాను, నాకు సైకిల్ కొనిస్తారని అడిగేవాడు. ఇప్పుడు ఆ సైకిల్ కాదు, ఇప్పుడు 10వ తరగతి పాస్ అవడమే ఆలిస్తాను. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా సెల్ ఫోన్లు కావాల్సి వస్తున్నాయి ఈ మధ్య. వాడి చేతికి ప్రపంచాన్ని అందించాడు. వాడు అందులో ఏం చూస్తున్నాడో ఎవరికి తెలియదు. కొన్ని చూసాను ఏమైనా భక్తి పాఠాలని చూస్తాడా? అసలు నచ్చవా, బోరు పడతాయి. కనుక సాతాను పుష్కలంగా నీకు మెటీరియల్ సప్లై చేస్తూ ఉంటాడు. మనకేమనిపిస్తుంది? అసలు నేను దీన్ని సెర్చ్ చేయలేదే, అసలు నేను దీన్ని వెతకలేదే, ఇవి దానంత కాదు ఎలా వస్తున్నాయంటే వాడు సాతాను గాడి నీకు అందించేస్తున్నాడు. చూడు, వీటి చూడు, ఇవి చూడు, ఇవి చూడు, ఇవి చూడు, ఇవి చూడు, ఇవి చూడు. నీకు తెలియకుండానే నువ్వు ఆ ఊపిలో కూరుకుపోతూ ఉంటావు. తల్లిదండ్రులు చెప్పే మాట నచ్చదు, పాస్టర్ గారు చెప్పే మాటలు నచ్చవు, పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే నచ్చదు, లెక్చరర్ కాలేజీలో లెక్చర్ చెప్తే మాటలు నచ్చవు. ఇంకెవడైనా అరే ఎందుకు రాయు అంటే ఆ వాడు మీకు పెద్ద శత్రువు అయిపోతాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయామో చూసాం మనం. కానీ అద్భుతమైన ఒక మాట తెలుసా? నేను ఒకవేళ నా సంబంధము ప్రభుత్వం నేను పెట్టుకుని ఉంటే ఏమవుతుందో చెప్తాను చూడండి. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం. త్వరగా ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 180వ పేజీ 6వ వచనం. దేని గూర్చియు చింతించకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనతోను కృతజ్ఞతాపూర్వకంగా
మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేని గురించి చింతించద్దు. ప్రతి విషయం, అది మంచి అయినా చెడైనా, ఇప్పుడు తలంపు విషయం, అది మంచి తలంపు అవని చెడు తలంపు అవని దేవునికి తెలియజేయండి. ఓ ప్రభా, నాకు ఇలాంటి చెడు తలంపులు వస్తున్నాయి. ఆ తలంపు వచ్చిన తర్వాత దానికి నువ్వు మళ్ళీ స్క్రిప్ట్ రాసుకుని దానికి క్లైమాక్స్ యాడ్ చేసుకుని అవన్నీ చేసుకుంటే సినిమా అయిపోతుంది. ఆ సినిమా రిలీజ్ అయిపోయిందంటే నీకు కుష్టి వ్యాధి కట్టు, కుష్టి అంటేసుకున్నట్టే. ఆ తర్వాత ఎవడెంత చెప్పినా నువ్వు వినవు. అంతవరకు వెళ్ళక ముందురా నువ్వు అయ్యో ప్రభా, నాకు ఈ చెడు తలంపులు వస్తున్నాయి, నాకు ఈ పాపిష్టి తలంపులు వస్తున్నాయి అంటే ఏమవుతుంది చదవండి. తర్వాత అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంచును. చెడు తలంపులు రాక మానవు. కామం అనేది ఎంత బలమైన శక్తి అంటే 13 ఏళ్ళు 10 ఏళ్ళు దాటిన ప్రతి పురుషుడికి, స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువ ఉంటుంది ఈ శక్తి, బలంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ 10వ ఏట నుండి మొదలు అయ్యి ఆ పురుషుడు చచ్చేంత వరకు ఉంటుంది. ఆ పురుషుడికి 90 ఏళ్ళు వచ్చినా ఉంటుంది. ఆ శక్తి పడినే పనిచేస్తుంది. కనుక ఈ తలంపు నీకు రాకముందనే తలంపు వస్తోంది, నువ్వు ఆపలేవు, అది వస్తోంది. వచ్చినప్పుడే వెంటనే వెళ్ళి ప్రభా, నాకు ఈ పాపిష్టి తలంపు నాకు వస్తుంది, నాకు సహాయం చేయి. ఆ కృతజ్ఞత పూర్వకంగా ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర మోకరిస్తావో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపులకును కావాలి. ఎస్, నీ మైండ్ నుంచి ఆ తలంపును ప్రభువు తీసేస్తాడు. నువ్వు పాపము చేయకుండా కాపాడబడతావు. నీకు కుష్టి వ్యాధి రాకుండా నీవు కాపాడుకుంటావు. ఎంత సింపుల్. కానీ మనం అలా చెయ్యం కదా. మనకి ఆ పాపిష్టి తలంపు రాగానే దాని గురించి ఇంకా దానికి మసాలా, కాస్త కారం, కాస్త మిరియాల గుండ, తర్వాత కాస్త చికెన్ మసాలా, మటన్ మసాలా, అన్నీ దానికి కావాల్సిన మనకి నచ్చిన కూర మనం వండుకుంటాం. అది ప్రాబ్లం. అందుకని ప్రభు ఏం చేయమన్నాడు? నేనున్నా నువ్వు వెంటనే నా దగ్గర సమస్త జ్ఞానములకు మించిన నా సమాధానము నీ హృదయానికి నీ తలంపులకు కావాలి. నేనున్నాను కదా, నేను తీసేస్తాను దాన్ని. నీ అంతకు నువ్వు తీసుకోలేవు. వెరీ ఇంపార్టెంట్. తలంపుల దగ్గరికి వస్తే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, రాత్రి నిద్రపోయే టైంలో నువ్వు పడక మీద పడుకున్నావు, నీకు వచ్చే తలంపులు ఏమిటి? లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అన్నాడు, మీరిద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. మీరు ధనమును ప్రేమిస్తే దేవుణ్ణి ద్వేషిస్తారు, మీరు దేవుణ్ణి ప్రేమిస్తే ధనాన్ని ద్వేషిస్తారు. ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావా అంటే ప్రతివాడి సమాధానం ఏముంటుంది? అబ్బాయి, అసలు నేను ధనాన్ని ప్రేమించను. నువ్వు ప్రేమిస్తున్నావా ప్రేమించట్లేదో చిన్న పరీక్ష పెట్టుకుందామా? నువ్వు రాత్రి భోజనం చేసిన తర్వాత పడకమే పడుకుని నీకు ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటి చూసుకో. ఒకవేళ నువ్వు ధనం గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావు అనే మాటకు అర్థమేంటి? నువ్వు దేవుణ్ణి ద్వేషిస్తున్నట్టే. ఎందుకంటే ఆ మాట బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లా. కానీ ఒకవేళ నువ్వు పడుకున్నా, కూర్చున్నా, లేచినా నీకు దేవుని గురించి ఆలోచనలు ఉంటే, నువ్వు సేవించే నీ దేవుడి గురించి నీకు తలంపులు ఉంటే నువ్వు ధనాన్ని ద్వేషిస్తున్నట్టే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టే. నీకు ఎవరి సర్టిఫికేట్ అక్కర్లేదు. ఇది ముఖ్యం. కనుక మన తలంపులు, ఆ తలంపుల విషయంలో మనం నమ్మకంగా లేకపోతే వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్. నా చెడు తలంపులు వచ్చినప్పుడల్లా నేను వెళ్ళి మోకాలు వేసి ప్రభుని క్షమాపణ అడగకపోతే నాకున్న ఆత్మీయ స్థాయిని నా అంతటా నేను దిగజార్చేసుకుంటాను.
ఎందుకంటే తలుపులు ఎవరికి కనపడవు, ఎవరికి వినపడవు. కానీ దేవునికి నీ హృదయంలో తలుపు రాకమునిపే అది ఆయనకి తెలియను అని రాస్తాడు. ఆ గ్రహింపున్నవాడు ఏం చేస్తాడు? వెంటనే దేవుని దగ్గర పరిగెడు. ఓ ప్రభు, నా తలుపు రాక ముందరే నీకు తెలుసు, ఈ పాడు తలుపులు నన్ను నీ నుండి దూరం చేస్తున్నాయి, నువ్వు క్షమించు, దీని విషయంలో నాకు సహాయం చేయ ప్రభు అని నువ్వు గట్టిగా పట్టుకుని వేలాడితే ప్రభు ఆ తలుపు తీసేస్తాడు, నిన్ను విముక్తుడి చేస్తాడు. మన హృదయాన్ని మనం సకల విధాలైన చెత్తతో నింపేసుకుంటం వలన దేవుడు తన ఆత్మతో నిన్ను నింపలేకపోతున్నాడు. ఎందుకు? నీ హృదయంలో అసలు ఖాళీయే లేదు. కనుక లోపల ఉన్న చెత్త బయటికి తీసుకో. ఇవాళ తీర్మానించుకో, ప్రభువా నా హృదయంలో ఉంటే నీ ఆత్మ తప్ప ఇంకే ఏది నేను ఉంచుకోను. అప్పుడు దేవుడు తన ఆత్మతో నింపుతాడు. నువ్వు 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ కడుపులో నుండి జీవజలపు నదులు ప్రవహిస్తాయి. నువ్వు 10 మందికి కావాల్సి వస్తావు. హృదయం అంతా చెత్తతో నింపేసుకుని మనం ఎంత బైబిల్ చదివినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, స్పందన విషయంలో నాకు ఆత్మీయ పుష్టితనంలోనే నుండి నేనేం చేస్తే ఈ ప్రయోజనం? శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభుత్వం అసలు సంబంధమే లేదు. దెర్ ఇస్ నో కనెక్షన్. కనెక్షన్ ఉంటే నా స్పందన వేరేలా ఉండేది. ఆ సంబంధం లేదు కాబట్టి నా స్పందన అసలు లేనే లేదు. నాకేం అనిపించట్లా. నా మాట మర్యాదగా ఉన్నా లేకపోయినా, నా భార్యతో నేను ఎలాగ మాట్లాడకపోయినా ఐఎమ్ నాట్ బాదర్డ్. దానికి ఏదైనా కారణం ఏంటి? అసలు శిరస్సుతో కనెక్షనే లేదు. ఆత్మీయ పుష్టితనంతో ఉన్నాం కనుక మనము ఈ విషయం మొత్తము పాపమును దేవుడు రెండు భాగాలు విడదీశాడు. అసలు పాపాన్ని దేవుడు 2 భాగాలు విడదీశాడు. ఒకటి జారత్వం. జారత్వం అనే పాపము ఒకవైపు అయితే మిగతా అన్ని పాపాలు ఒకవైపు. రైట్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 'తలంపుల విషయంలో మనము నమ్మకంగా లేకపోతే ప్రభు సన్నిధి మనకి తోడుగా ఉండదు. మన తలంపుల విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి. దేవుడికి వ్యతిరేకమైన ఏ తలంపైనా సరే, ఇది ప్రభుకి నచ్చని తలంపు అన్నప్పుడు నేను వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు దీన్ని తీసేసే అర్జెంటుగా. అలా నేను నిర్లక్ష్యంగా ఉంటే ప్రభు సన్నిధి నాకు తోడుగా ఉండదు. నో, నేను దేవుని సన్నిధిని అనుభవించలేదు. చాలా ముఖ్యం. ఇప్పుడు కామముతో కూడిన తలంపుల విషయంలో కదా దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఒక్క పాపం చాలా సీరియస్, వెరీ వెరీ సీరియస్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం పేజ్ నెంబర్ చెప్పండి తీసిన వాడు. 18వ వచనము నుండి జాగ్రత్తకు ఇప్పుడు చూసారా 2 భాగాల కింద ఎలా తీశాడు. జారత్వం అనే పాపం ఒక్కటే ఒకవైపు, మిగతా అన్ని పాపాలు ఇంకోవైపు. అందుకనే ఇంత నొక్కి చెప్పాల్సి వస్తుంది. నేను బయటికి తల చొక్క వేసుకుని పాస్టర్గా చలామణి అవ్వచ్చు, కానీ నా అంతరంగంలో నా తలంపులన్నీ కూడా అపవిత్రమైన తలంపుల్ని కలిగి ఉండొచ్చు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటి? పాత నిబంధనలో మీరు వ్యభిచరించవద్దు అన్నాడు, కానీ కొత్త నిబంధనలు ఏమన్నాడు? అసలు నువ్వు చూస్తేనే అయిపోయినట్టే. నువ్వు చూస్తేనే ఫినిష్. నువ్వు మోహపు చూపుతో చూసావా, అయిపోయి నువ్వు వ్యభిచారం చేసినట్టు. అలాంటప్పుడు తలంపులు మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన కంటికి కనిపించం, ఎవరికి సమాధానం చెప్పక్కల, ఎవరికి జవాబు చెప్పక్కల.
మన పరువు ఎక్కడికి పోవట్లే. ఏం జరిగినా లోపల జరుగుతుంది. నన్ను పట్టుకునేవాడు ఎవడు? దొరికితే దొంగ, దొరకపోతే ఏం సాయి? అందరం ధరలమే కదా. నువ్వు ధరవే, నేను ధరలే, మనందరం ధరలే. అందుకని దొరగా ఉన్నప్పుడు మనం ఎంతైనా రెచ్చిపోవచ్చు, ఎంత లెక్కనే వెళ్ళిపోవచ్చు, ఎప్పటికీ దొరకం. ఒకే ఇంట్లో, ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నా సరే నాకేం భయం ఉంటుంది. ఎందుకంటే నేను అసలు దొరికితే కదా భయం. దొరకపోతే భయం ఏముంది? కనుక తలంపుల విషయంలో నమ్మకంగా లేకపోతే ఏమవుతుంది అని చూస్తే ఏం రాస్తాడు? జారత్వము చెయ్యువాడు ఏం చేస్తున్నాడు? తన శరీరముతోనే. పాపము ఎక్కడ చేస్తున్నాడు? తన శరీరముతోనే. ఏ సందర్భంలో ఈ మాట రాయబడుతుందో తెలుసా మీకు? ఎందుకు ఇంత సీరియస్, ఎందుకు ఇంత కఠోరంగా కఠినంగా చెప్పాల్సి వస్తుంది అంటే, మీ దేహము దేవునికి ఆలయం. అంటే ఇప్పుడు నువ్వు వ్యభిచారం ఎక్కడ చేస్తున్నావు? దేవుని మందిరములో. నువ్వు దేవుని మందిరంలో వ్యభిచారం. అందుకు జాగ్రత్త అంట. ఇక్కడ ఒక మాట మీరు చదవండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది. మళ్ళీ ఒకసారి చదువు, ఏదో మళ్ళీ ఒకసారి చదువు. ఇప్పుడు ఒక పదం తీసుకో. అక్కడ పరిగెత్తడానికి పారిపోవడానికి తేడా ఏంటి? పరిగెత్తడానికి పారిపోవడానికి తేడా ఏంటి? పరిగెత్తడానికి పారిపోవడానికి తేడా ఏంటి? పరిగెట్టేటప్పుడు నువ్వు మెల్లిగా పరిగెత్తచ్చు, నీకు తోచినట్టు పరిగెత్తచ్చు. కానీ ఎప్పుడైతే ఒక 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 పులి కానీ ఒక సింహం కానీ నేను వెంటాడుతున్నప్పుడు పరిగెడతావా, పారిపోతావా? నేను పారిపోవడం అంటే భూమి మీద అతి వేగంగా పరిగెత్తే వాని రికార్డు కూడా నేను బద్దలు కొట్టి స్పీడ్గా పరిగెత్తడం. కనుక పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏం రాశాడు? మీకు అలా ఉన్నప్పుడు మీరు పరిగెత్తండి అని రాలే. ఏమి రాస్తున్నాడు? మీరు పారిపోండి. ఆ శోధన మీకు ఎదురైనప్పుడు మీరు అక్కడ నిలబడి చూడద్దు, పారిపోండి. సెల్ ఫోన్లో వీడియోలు స్క్రోలింగ్ ఇలా వేరే పనిచేస్తూ ఉంటుంది. చిన్న పెద్ద ఎవరినైనా చూడు, వాడు చేసే పని సెల్ ఫోన్ ఒక చేతితో పట్టుకుని వేరే ఇలా తిప్పుతూ ఉంటాడు. అలా తిప్పే క్రమంలో నువ్వు చూడకూడదు నీకు కనిపించిందా, నువ్వు వెంటనే సెల్ ఫోన్ తల కిందగా పెట్టి అక్కడి నుంచి దూరంగా పారిపో. అక్కడ నిలబడదు. అదంతా ప్రమాదకరం. నీకు జ్ఞప్తి వచ్చే లోపల, నీకు మెరుపు వచ్చే లోపల సర్వనాశనం అయిపోదు. సర్వనాశనం అయిపోయాడు. మిగతా పాపాలన్నీ శరీరానికి వెలుపలైతే జాగ్రత్తం అనేది శరీరానికి లోపల. నువ్వు వెళ్ళి ఏ గుడిలో దూరాల్సిన అవసరం లేదు, నువ్వు చూస్తే అయిపోయినట్టే. అలాంటిది సాతాను ఎంత స్వేచ్ఛనిచ్చాడు. ఇప్పుడు మనం వెతుక్కోక్కలు లేకుండా వస్తాయి. అవి వెతుక్కోక్కలు దానికన్నా అవే వస్తాయి. ఎప్పుడైనా ఆలోచించావా? అసలు నేను సెర్చ్ చేయకుండా, నేను వెతకకుండా ఇవి ఎలా వస్తున్నాయి అని ఎవడైనా ఆలోచిస్తున్నాడో? ఆలోచించేంత నీకు టైం ఉండదు. ఎందుకంటే ఇది ఆనందం. అప్ప ఇది బాగుంది, అప్ప ఇది కూడా బాగుంది, ఇంత ముందంటే ఇది ఇంకా బాగుంది. వయసు పెద్ద చిన్న, ఇది చూడాలా చూడద్దా, నో కంట్రోల్. ఎంత టైం అయిపోతుందో తెలియదు. రాత్రి 1 గంట 2, 3 అయ్యో అప్పుడు తెల్లారిపోయిందా? అసలు తెలియదు. ఎలా తెలుస్తుంది? ఊవి అంతగంతలు ఇవును. జాగ్రత్తము చేయవాడు శరీరములో
శరీరం లోపల. దేవుడు నీకు ఆ శరీరాన్ని తనకి ఆలయంగా చేసుకున్నాడు. అలాంటి దేవుని ఆలయంలో ఒకవేళ తాగుపోతాడు, అరే అంత రోడ్డు మీద చెట్టు కింద ఎందుకు, ఇక్కడ వచ్చి మంది శుభ్రంగా లోపల టైల్స్ ఉన్నాయి, నీకు అన్ని స్టఫ్ గిఫ్ట్ అన్ని పెట్టుకుని శుభ్రంగా ఇక్కడ మంది వేసుకుంటే ఏమంటాడు? అమ్మో దేవుడు. తాగుపోతాడు కూడా భయం ఉంది. అయిపోయి దేవుడి మందిరంలో మంద ఏంటంటే పాస్టర్ గారు మీరు అలా మాట్లాడుతున్నారు, మందిరంలో మంద ఏమంటారేంటి? అయిపోయి దేవుడు నేను చేసే పని ఎలా పనే ఒప్పుకుంటున్నాడు, కానీ దేవుడి మందిరం అంటే భయం. కానీ మా దేహం దేవునికి ఆలయమై ఉన్నదనే మాట తెలిసి కూడా మన ఇష్టం. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభు మనతో కలిసి ఉండకపోవడానికి కారణం ఏంటి? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. అమ్మడా నువ్వు అమ్మని చూస్తుంటే నేను నీ పక్కన కూర్చోలేదు, అయినా నేను నీతో సావాసం చేయలేదు అలా అని చెప్పి అంకల్ ఇంటి కింద ఉదయం అన్నాడు అని ఎంత మర్యాదస్తుడు. ఇగో నువ్వు ఇలా చెయ్యొద్దు అని చెప్పట్ల, నీ కాళ్ళు ఇచ్చేస్తానని చెప్పట్ల, నీ కుష్ఠవ్యాధి కలుగు చేస్తానని చెప్పట్ల, నిన్ను చెప్పించేస్తానని చెప్పట్ల. నీతో నేను సావాసం చేయలేదు, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, నీకు నువ్వు చూసుకో, కానీ నీతో నీ పక్కన నేను కూర్చోలేదు, నా దారి నేను వెళ్ళిపోతా, నీకు నువ్వు ఎలా చేసుకోవాలో అలా చేస్తావు. దేవుని సన్నిధిని అనుభవించలేకపోవడానికి కారణం, బైబిల్ చదవాలంటే ఇంట్రెస్ట్ పుట్టకపోవడానికి కారణం, దేవుని సన్నిధి కోల్పోయా. కానీ దీన్ని అనుభవించేవాడు ఇందులోనే ఆనందం. వారికి అసలు టైమే ఉండదు, ఏదో తలపు వచ్చింది మళ్ళీ బైబిల్లో వెతికాడు, అబ్బా ఓ ఇదా విషయం, ఇదేంటి, ఇంకో చోట అక్కడ చూడు, ఇంకొక మాట నీకు తెలుసు, ఈ విషయాలు కనుక మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇదే మాట పారిపోవుడి అనే మాట ఇంకొక చోట రాస్తుంది. ఈ రెండింటికి ఎంత దగ్గర సంబంధమో చూడండి. ఇంకో చోట ఎక్కడ రాస్తుంది పారిపోవుడి అని? యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం తొందరగా 212వ పేజీ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 212 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఏంటండి ఇంతవరకు నేను విన్న మాటలు చూస్తే ప్రతి క్రైస్తవుడి కింద నేను విన్న మాట ఏంటి? సాతానంటే నాకు భయం. అమ్మో సాతానంటే భయం అండి, ఎలా దాడి చేస్తాడో తెలియదు, ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు, ఏం చేసేస్తాడో తెలియదు, అయిపోయి సాతానంటే భయం, సాతానంటే భయం. కానీ అరే దేవుడు ఏమంటున్నాడు, ప్రభు ఏమంటున్నాడు? మీరు దేవునికి లోబడి ఉండుడి, అపవాదులు ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోడు. వద్దా నీకు అలాంటి జీవితం? వద్దా నీకు అలాంటి జీవితం? వద్దా సాతాను నిన్ను చూడగానే నీ నుండి దూరంగా పారిపోయే జీవితం నీకు వద్దా? నువ్వు వాడికి భయపడిపోయి వీడి చేత ప్రార్థన చేయించుకుని వాడి చేత ప్రార్థన చేయించుకుని నానా బాధలు పడే కంటే అసలు నిన్ను చూడగానే సాతాను పారిపోవడం అంటే సామాన్యమైన విషయమా? దానికి ఏమన్నా నీ ఆస్తులు అంతస్తులు రాసిమన్నాడా? ఏం లేదు. మీరు దేవునికి లోబడి ఉండండి. నీ జీవితం సమస్తం నడినెత్తుండే అధికాల వరకు ప్రతిదీ నీ స్వచ్ఛతాన్ని కూడా నువ్వు దేవునికి లోబచ్చు. బాబా నేను కాదు, నువ్వు చెప్పు. నువ్వు నన్ను ఇంట్లో కూర్చోమంటావా? నేను ఇంట్లో కూర్చుంటా. అక్కడికి వెళ్ళమంటావా? వెళ్తా. చెప్పమంటావా? చెప్తా. నువ్వు ఏం చేయమంటే అది నేను నీకు లోబడి ఉంటాను. అలా ఉంటూ అప్పుడు సాతాను నన్ను దాడి చేసినప్పుడు నేను సాతాను ఎదిరిస్తారా? నువ్వా నేను తెచ్చుకుంది ఎవడరా నువ్వు అన్నప్పుడు సాతాను నా గర్దింపు విని ఏం పరిగెత్తడు, పారిపోతాడు.
కానీ షరతు ఏంటి? నేను 1 కొరింథీ 6:18 వరకు కూడా రాయబడిన మాటలు నేను అది నా మీద ఆధారపడి నేను దాన్ని చేసుకుంటాను. అలా నేను చేస్తే అప్పుడు నేను యాకోబు పత్రిక 4:7 నాకు వర్తిస్తుంది. నేను ఒకవేళ జాగ్రత్త నుండి దూరంగా నేను పారిపోతే సాతాను నా నుండి దూరంగా పారిపోతాడు. ఇక్కడ నేను పారిపోకుండా అక్కడే నిలబడితే వాడు నా ఒళ్ళు వచ్చి కూర్చుంటాడు. భయం నన్ను వెంటాడుతుంది. ఉదయం 95 కీర్తన ఏం చదివాం? మనుషులు నమ్ముకున్న దానికంటే యెహోవా నమ్ముకున్నడా మేలు, ఆయన నా భయములన్నిటి నుండి నన్ను విడిపించును. కానీ ఏది ఎక్కడ వెతుక్కోవాలో అక్కడ వెతుక్కోక మన జీవితంలో అనేక సార్లు దేవుడు అన్ని సమకూర్చి మన చుట్టూతోనే పెట్టాడు, మన దగ్గరే ఉన్నాయి. వాటిని చూసుకోకుండా మనం భయపడిపోతూ ఉంటాం. మీకు ఒక మాట చెప్పినా, దేవుడు సన్నిధి తోడుగా లేకపోయినా సరే, దేవుడు నమ్ముకున్నవారు కదా, ఇప్పుడు దేవుడు సన్నిధి తోడుగా లేకపోయినా సరే సాతాన్ని జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ దేవునికి లోబడుడి, అప్పుడు సాతాన్ని ఎదిరించాడు. నువ్వు దేవునికి లోబడకుండా సాతాన్ని ఎదిరించావు, నీ పరిస్థితి ఏమవుతుందా సార్? ఏమవుతుంది? దేవునికి లోబడకుండా సాతాన్ని ఎదిరిస్తే ఏమవుతుంది? అపోస్తల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తల కార్యములు 19వ అధ్యాయం, త్వరగా అపోస్తల కార్యములు 19వ అధ్యాయం, పేజీ నెంబర్ ఎప్పుడు తీసినవాళ్ళు? 121వ పేజీ, 22వ పేజీ తిరగండి, 13వ వచనం. గుర్తెరుగుదును, ఎగిరి వారి మీద పడి వీళ్ళు ఎవరు? వీళ్ళు దేవుడికి లోపడలా, కానీ సాతాన్ని ఎదిరించడానికి బయలుదేరారు. ఏమైంది? అలా చేస్తే ఏమైంది? ఒంటి మీద గొడ్లు పోగొట్టుకున్నారు. ఆ దెయ్యం పెట్టినట్టు తెలుసు, పోరాటం. నువ్వు తెలుసు, యేసు తెలుసు, పౌలు తెలుసు. మీరు దేవుడికి లోబడింది లేదు, మీరు ఏం చేసింది లేదు, మీరు నన్ను ఎదిరించడానికి వచ్చారా అని చెప్పి మీద పడి వాడు ఒంటి మీద ఉన్న గొడ్లన్నీ లాగేశాడు. దిగంబరు వాడు మానాన్ని కప్పుకొని పరుగు. దేవుడికి లోబడకుండా సాతాన్ని ఎదిరించద్దు. వాడు నీకేం భయపడేవాడు కాదు. ఫస్ట్ దేవుడికి లోబడుడి, అప్పుడు సాతాన్ని ఎదిరిస్తే ఏమవుతుంది? వాడు మీ యొద్ద నుండి దూరముగా పారిపోతాడు. దీనికంటే ముందర ఏం చేయాలి? జాగ్రత్త నుండి దూరంగా నువ్వు పారిపోతే నీ తలంపుల్లో, నీ ఆలోచనల్లో ఎక్కడ కూడా జాగ్రత్వానికి చోటు ఇవ్వద్దు. నీకు ఆ తలంపులు వస్తాయో మోకాలు వేయి. నీ సెల్ ఫోన్లో చూడకూడదు ఏదైనా కనిపించిందా? స్విచ్ ఆఫ్ చేసేసాయి, దాన్ని తలకిందుగా పెట్టేసే, దాని వైపు చూడొద్దు, దూరం. అది నీ ప్రాణాంతకరమైన వైరస్. నీ కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళి నీ ఆత్మీయత అంతటినీ తుప్పు కింద మార్చేస్తుంది. యు ఆర్ ఎ డెడ్. నువ్వు చచ్చిన క్రైస్తవుడు. నీలో దేవుని ఆత్మ పూర్తిగా చంపేస్తుంది. అందుకనే పాపములన్నింటినీ విడదీసి ఏం చేశాడు? ఈ ఒక్కదాన్నే ఒకవైపు, మిగతా అన్నీ ఒకవైపు. మిగతా వాటిలో నువ్వు సాతాన్ని ఎదిరించవచ్చు, కానీ జాగ్రత్త విషయంలో మాత్రం కుదరదు. దాని నుండి నువ్వు దూరముగా పారిపోమన్నాడు. పరిగెత్తన్నాడు, లే పరిగెత్తమన్నా, పారిపో. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 4వ దగ్గరికి వద్దాం.
వైఖరి. నేను వైఖరిలో ఎలా పాపం చేయగలను అంటే నాకు తెలియకుండానే మన సంఘంలో ఉండే ప్రతి విశ్వాసికి, ప్రతి శిష్యులకి, శిష్యురాలకి నేను ఈ మాట చెప్పాను, జాగ్రత్త. ఒకటి నీకు తెలియకుండా నీలో ప్రవేశిస్తుంది, చాప కింద నీళ్ళ. ఏంటది? జాగ్రత్త. అసలు నీలో ప్రవేశించిన సంగతి నీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలిస్తే కదా నువ్వు జాగ్రత్త పడేది. అది ఎలా లోపలికి పంపిస్తాడంటే, ఎందుకు పంపిస్తాడు అంటే దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప. నువ్వు దీనంగా ఉన్నన్ని రోజులు దేవుని కృప కింద ఉంటావు. దేవుని కృప నీకు అందుబాటులో ఉంటుంది. నీ జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితిని ఆ కృప నిన్ను దాటిస్తూ ఉంటుంది. అందుకని నీలో ఆ కృప నీ నుండి దూరం చేయడానికి ఏం చేస్తాడు? నీలో గర్వం అని పుట్టిస్తాడు. కనుక ఆత్మీయ యాత్రలో కొన్ని రోజుల తర్వాత ఈ మటుకు నీకు అనిపించవచ్చు, నీతోటి విశ్వాసం చిన్న చూపు చూడొచ్చు, నీ తాడు కంటే నేను అందరికంటే ఎక్కువ ఆత్మీయుడు అని నీకు అనిపించవచ్చు. చాలా ప్రమాదకరం. ఈ వైఖరి బయటికి కనిపించదు. చూడడానికి నీకు ప్రైజ్ లార్డ్ చెప్పచ్చు, ముందు దండం పెట్టచ్చు, నిన్ను కూర్చోబెట్టి అన్నం వండించచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ నువ్వంటే ఒక చిన్న చూపు, అది నీకు తెలియదు కదా. ఇది నా లోపల, ఈ రంగంలో నేను పాపం చేసేది. ఐఎమ్ టు బి వెరీ కేర్ఫుల్. నాకు తెలియకుండా నేను ఒక మాట చెప్తాను. మనిషి వైఖరి ఎలా ఉంటుందంటే, నేరము మోపేవాడు, అదొక శోధన, అదొక వైరస్. వెంటనే ఒక తీర్పు, వెంటనే వీడిగా వీడిగా సరేనా? దేవుడు ఏమన్నాడంటే, మీరు భూదిగంతముల వరకు నాకు ఏమై ఉండాలి? సాక్షులై ఉండాలి. మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలని దేవుడు చెప్తే, వీళ్ళు ఏం చేశారు? మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులు అనే పదాన్ని గుర్తేసుకుని అక్కడ ఏం రాశారు? మీ భూదిగంతముల వరకు నాకు న్యాయాధిపతులై ఉండాలి. న్యాయాధిపతులు చేసే పని ఏంటి? తీర్పు తీర్చు, వీడిలా వాళ్ళ. సరేనా? ఇప్పుడు కోర్టులోకి వెళ్దాం మనందరం. ఒకసారి మనందరం కోర్టులోకి వెళ్దాం. కోర్టులో సీన్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. అక్కడ కుర్చీలు ఉన్నాయి, ముద్దాయిలు, ఇరువురు పక్షాలు వచ్చి కూర్చుంటారు. ఇక్కడ నుంచో నుంచో ఇంకోటి సమయంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచో, ఒకసారి వచ్చి నుంచో, అటు తిరుగు నువ్వు కూడా అటు. ఇప్పుడు చూడండి, ఇది కోర్టు సీన్. అందరూ అక్కడ ఉన్నారు. ఇక్కడ న్యాయాధిపతి తండ్రి, పరలోకమందు ఉన్న తండ్రి కూర్చున్నాడు. ఇది కోర్టులో సీన్. ఈ సీన్లో వీడెవడు? నేరం మోపేవాడు. సరేనా? వీడు కేసు పెట్టాడు, వీడి నేరం మోపాడు. వీడు నేరం మోపేవాడు పక్షంలో వాదిస్తాడు. వీడు నేరం మోపేవాడు. వీడెవడు? ఉత్తరవాది. లేదు, వీడి నేరం చేయలేదు, ఈ నేరం చేసిన ఒకవేళ ఈ పరిస్థితులు చేశాడని వీడు బోధిస్తున్నాడు. ఇది వీడి పని. ఇది కోర్టులో. మీరెవరు? నోరిప్పి చెప్పండి, మీరంతా ఎవరు? ఇప్పుడు పరలోకమందున్న కోర్టులో మనం ఎవరు? మనమంతా ఎవరు? నేను కూడా అందులోనే ఉన్నానులే. అరే ఆయన అటు కూర్చున్నాడు, మన అడుగుతున్నాడు అనుకో, నేను కూడా మీతో పాటు. మనమందరం ఎవరు? ఇంతకు చదువుకున్నా కదా, మీరు బుద్ధిగంతముల వరకు ఏమై ఉండాలి? సాక్షులు. మనం ఎవరో? సాక్షులు. సాక్ష్యం పని ఏంటి? నువ్వేం చూసావో, ఏం విన్నావో అది చెప్పడం. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు?
చెప్తాను మీరు. సరే, ఇప్పుడు సాక్షులు ఏం చెప్పాలి? వాళ్ళు చూసిన దాన్ని, విన్న దానిని సాక్ష్యం చెప్పాలి. ఇది వాడి పని. కానీ ఒక అదే సాక్షులు జడ్జి గారు వీడికి శిక్ష వేసేయండి అంటే జడ్జి ఏమంటాడు? ఏం శిక్ష వేయాలో అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేం చూసావో, ఏం విన్నావో అదొకటే చెప్పు, నేను డిసైడ్ చేస్తా. కానీ దేవుడి పేరు చెప్పుకుని, దేవుడి బిడ్డలమైన మనం, శిష్యులమని చెప్పుకుని మనం ఏం చేస్తున్నాం? సాక్ష్యం చెప్తున్నామా లేకపోతే? సరేనా? ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు చెప్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. మీరిద్దరు నుంచి ఉంటారు, వెళ్ళిపోకండి. ఇక్కడ ఎవరున్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. త్వరగా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు, అనగా న్యాయాధిపతి అయిన పరలోకమందున తండ్రి యొద్దకు వచ్చు వారికి విజ్ఞాపనం చేయొచ్చు. చాలు, వాడిని సంపూర్ణంగా రక్షించడానికి, నేరస్తుడైన నన్ను రక్షించడానికి, నేరస్తుడైన నిన్ను రక్షించడానికి ఈయన నిరంతరము తన పరలోకమందున్న తండ్రి, న్యాయాధిపతి స్థానంలో కూర్చున్న తండ్రి ఎదుట విజ్ఞాపన చేయడానికి ఈయన నిరంతరం ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? నాన్న జడ్జి గారు, వాడిని చేసే పాపం ఏమీ లేదు, అయినా ఆ పాపం కొరకు శిక్ష నేను అనుభవించేశాను, వాడిని క్షమించాడు. ఈయన చేస్తున్న పని ఏంటి? విజ్ఞాపన. రిక్వెస్ట్ చేస్తున్నాడు, తండ్రి నువ్వు వాడికి తీర్పు తీర్చొద్దు, వాడు నావాడు, మనవాడు, నా రక్తంలో గడబడిన వాడు, ఆమె నా రక్తంలో గడపడిన నా చెల్లె, ఇగో ఆమె నా, వీళ్ళందరూ నావాడే. వీడు విజ్ఞాపన చేస్తున్నాడు. వీడే చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం త్వరగా వేగంగా చెప్పాలి. 234వ పేజీ, 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పడం వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాదిత. కోర్టుకైనా టైం ఉంది, కానీ వీడు రాత్రి పగళ్ళు వీడు చేసే పని ఏంటి? మన సోదరుడు అంటే ఎవరు? రక్షింపబడిన నువ్వు నేను, మన మీద నేరం మోపువాడు. ఈ పని ఎవరు చేస్తారు? వీడు చేస్తాడు. ఇక పరలోకమందు కోర్టులో సింహాసనం మీద పరలోకమందు తండ్రి కూర్చున్నాడు. ఒక పక్క యేసుప్రభు ఉన్నాడు, ఇంకొక పక్క అపవాది ఉన్నాడు. అపవాది నీ మీద నాన్న మీద నేరం మోపుతా ఉంటే ఇంకోటి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? మన పక్షంలో వెలుగుచాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన పక్షంలో ఉత్తరవాదిగా, మనకి అడ్వకేట్గా, మన పక్షంలో వాదించి మనకి శిక్ష పడకుండా చేసి ఆ తండ్రి చేత అంగీకారయోగ్యంగా చేసేవాడిగా ప్రభు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు నేను చేస్తున్న పరిచర్య ఎవరితో కలిసి చేస్తున్నాము? ఒకవేళ ప్రతి వాని మీద నేరం మోపుకుంటా పోతున్నావు అంటే నువ్వు ఎవరి పట్ల ఉన్నావు? ఎవరి పక్షంలో ఉన్నావు? అపవాది పక్షం. వీడు అన్యుల మీద కాదు నేరం మోపేది. ఎవరి మీద? మన సహోదరుల మీద, సంఘంలో ఉన్న వారి మీద, రక్షింపబడిన వారి మీద నేరం మోపువాడు. కనుక నువ్వు రక్షింపబడ్డామని అనుకున్నా, తిరిగి జన్మించే అనుభవంలో ఉన్నామనుకున్నా, దేవుని ఆత్మతో నింపబడ్డామని అనుకున్నా, ఒకవేళ నువ్వు నేరం మోపుతున్నావు అంటే నువ్వు ఎవరి పక్షంలో ఉన్నావు? అపవాది పక్షం. అలా కాదండి, నేను సరిచేయడానికి ఇలా చెప్తున్నానంటే, సరిచేయడానికి నువ్వు డైరెక్ట్గా మాట్లాడతావు. ఆ బ్రదర్తో కానీ ఆ సిస్టర్తో కానీ నువ్వు డైరెక్ట్గా మాట్లాడుతావు. ఇది కరెక్ట్ కాదు. నేరం మోపుకుంటా లేదా యేసు ప్రభులా ప్రార్థన, దేని గురించి చింతించుకుడికి ప్రతి విషయము కృతజ్ఞతాపూర్వకంగా నీ విజ్ఞాపన చేత నీ దేవునికి తెలియజేయాలి.
ఇందులో నేను ఎవరితో కలిసి పనిచేస్తున్నానో అది మనం మీ విజ్ఞతకు విడిచిపెట్టాను. ఇది చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యం. ఐదవ దగ్గరికి వస్తే మోటివ్. ఏ ఉద్దేశంలో నేను పాపం చేయొచ్చు. అర్థమవుతుందా? నేను చేసే ప్రతి పని దేవుని మందిరంలో అవని, దేవుని కొరకు అవని, నేను చేసే ప్రతి పని దాని వెనక నాకు ఉన్న ఉద్దేశం ఏంటి? దేవుని మహిమపరచడమా, నన్ను నేను మహిమపరచుకోవడమా? ఆ మాటకు అర్థం ఏంటి? మంచి రుచికరమైన కూర. జగన్ గారు ఎప్పుడు ఇది కోట్ చేస్తూ ఉంటాడు ఈ ఎగ్జాంపుల్. మంచి రుచికరమైన కూర వండాం, చికెన్ కూర. వాసన అద్భుతంగా పరిమళ వాసన వస్తుంది, రుచికరమైన. ఆకలి ఎక్కువైపోతుంది. కానీ ఒక చచ్చిన బలిని తీసుకొచ్చి ఆ కూరలో పడేస్తారు. కనుక ఒకవేళ నా ఉద్దేశం కరెక్ట్ కాకపోతే నేను చేసిన పని ఎలా ఉంటుంది? అద్భుతంగా చక్కగా వండాను, కానీ ఒక చచ్చిన బలిని తీసుకొచ్చి అందులో వేశాను. కనుక దేవుడు దేన్ని చూస్తాడు? నా ఉద్దేశం ఎలా ఉందో అది కూడా చూస్తాడు. ఎంత చేశావు, ఎలా చేసావు, ఎప్పుడు చేసావు, అలా కాదు. ఏ ఉద్దేశంతో చేశావు? అందరూ నన్ను పొగడాలనా, అందరూ నన్ను గనపరచాలనా, లేకపోతే నా తండ్రికి నేను మహిమకరంగా ఉండాలనా? కనుక ఈ 5 కాదు. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. బాహ్యంగా మనం ఏది కంటికి కనిపించేటట్టు మనం పాపం చేయకపోవచ్చు, కానీ ఇందులో 3 విషయాలు మన అంతరంగంలోనే ఉన్నాయి. 2 విషయాలు ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. ఇవి 2 కనుక మీలో లేకపోతే మీరు నా రాజ్యంలోకి ప్రవేశించలేరు. ఈ 2 విషయాలు ఏంటి? చూసుకుని ప్రార్థన చేస్తున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. ఎంతవరకు మనం ధ్యానించింది జ్ఞాపకం ఉందా? క్రియలు, మాట, తలంపు, వైఖరి, ఉద్దేశం. 5 విషయాలు ఎప్పుడు మర్చిపోవద్దు. సరేనా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మీరు ప్రతి ఒక్కరూ ఈ చిన్నపిల్లల వంటి వారు అయితేనే కానీ మీరు నా రాజ్యంలో ప్రవేశింపరు. ఖచ్చితం. ఇప్పుడు పిల్లలకి ఎలా మారిపోతాం మనము? అందుకే పిల్లల్ని చూసేటప్పుడు మీకు ఎలాంటి ప్రశ్నలు రావాలి? చూడండి, జాగ్రత్తగా వినండి. అందులో పడుకోబెడతారు, తొట్లో వేస్తారంటారు. అది ఒక ఫంక్షన్ కూడా చేస్తారు, ఉయ్యాల్లో వేసే ఫంక్షన్. ఆ పిల్లల్ని ఉయ్యాల్లో వేసిన ఫంక్షన్. ఇప్పుడు మన యూసఫ్ మనవరాల్ని చూడండి. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆ మనవరాల్ని చూసిన ఒకటే ఆలోచిస్తూ ఉంటాను, ఈ మనవరాలికి నా పట్ల ఏమైనా అభిప్రాయం ఉంటుందంట? ఉయ్యాల్లో పడుకున్న ఆ నెలల పిల్లకి ఈ అంకులు మంచోడు కాడు అనుకుంటుందా? లేకపోతే ఈ ఆంటీ మంచిది అనుకుంటుందా? చిన్నపిల్లలకి ఉన్నది ఏంటి? అభిప్రాయం ఉండదు. నువ్వు మంచోడు, అది మంచిది కాదు, ఇది మంచిది, ఇది వీడు మంచోడు కాదు అనేది ఉండదు. చిన్నపిల్లలు ఏంటి? అందరూ మంచోడు. వాళ్ళకి అసలు అభిప్రాయమే ఉండదు. అందరూ వాళ్ళ తీర్పులు తీర్చదు. అదే చిన్నపిల్లల్ని చూడగానే ఇవన్నీ ఈ ప్రశ్ననే వేస్తుంది. అసలు ఏమనుకుంటూ ఉంటాం? ఈ పిల్లలు చిన్నపిల్లలు ఏమనుకుంటూ ఉండొచ్చు? అసలు నా గురించి ఏమనుకుంటా ఉంటే ఏమనుకుంటా, నీ గురించి ఏమనుకుంటా. అందుకని చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు. ఎవరైనా నువ్వు మంచోడివా, చెడ్డోడివా, నువ్వు ఎందుకు వచ్చావు, ఏ ఉద్దేశంతో వచ్చావు, ఇవన్నీ ఇన్ని కుట్రలు ఉండవు. కనుక ఎలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు? నేను ఇటువంటి అభిప్రాయం లేకుండా, వీడు మంచోడు, వీడు వచ్చాడా, ఎందుకు వచ్చాడట, ఎందుకంటే అలాగా అమ్మో వీడు దుర్మార్గుడై ఉంటాడు. నో నో నో. ఏ అభిప్రాయం?
ఏ అభిప్రాయం? ఏ అభిప్రాయం లేదు. ఓకే, ఇప్పుడు ఎవరు చూడట్లేదు గదిలో ఆ ఉయ్యాల్లో పిల్ల కూలుతోంది, దాన్ని పిక్క మీద నీళ్ళు పడుకుని చిన్నగా గిల్లాను. ఆ గిల్లగానే అది బేరమని ఏడ్చి అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళిపోయా. మర్నాడు వచ్చా, దగ్గరికి వెళ్ళి చిట్టి అనగానే ఏం చేస్తుంది? అక్కుమని నవ్వుతుంది. ఇంత మొహం చేసుకుని నవ్వుతుంది. నాకు గుర్తులేదు, అది జ్ఞాపకం ఉంచుకోవట్లేదు. నిన్న నన్ను గిచ్చేసి వెళ్ళిపోయావు కానీ ఇవాళ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావు అంటుందా? అన్నదు. అని ఎంతో ఆత్మీయుడు అని చెప్పుకున్న మనము 10 సంవత్సరాల క్రితం నన్ను ఎవడైనా గాయపరిచాడు, అది ఈ రోజు కొరకు గుర్తుంచుకుని దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం. నీకు తెలుసా 10 ఏళ్ల కింద ఏమైందో నీకు తెలుసా? మర్చిపో, అసలు మర్చిపో. మనకి 10 సంవత్సరాల కింద నాకు మంచి ఎవరు చేశారు గుర్తుందా? పోనీ 10 సంవత్సరాల క్రింద నీకు చేసిన మేలు, నీకు ఎవరైనా మంచి చేయాలని జ్ఞాపకం ఉందా? అది జ్ఞాపకం ఉండదు. అని 10 సంవత్సరాల కింద నీకు కీడ ఎవరైనా చేస్తే మాత్రం నువ్వు ఏం చేసావు? దాన్ని మనసులో పెట్టుకున్నావు, జ్ఞాపకం, గుర్తు. దాన్ని మర్చిపోట్లా. ఈ చిన్నపిల్లల అక్క నువ్వు వాడికి ఇచ్చేడుకో, మరుసటి రోజున స్మైల్, ఒక నవ్వుతో నేను చూడగానే నవ్వుతుంది. నేను గుర్చెడిపోయావు కానీ నువ్వు మళ్ళీ వచ్చావా సిగ్గు లేకుండా అంతేనా? మనమైతే ఏ నిన్న సరిపోలేదా? ఇవాళ మళ్ళీ కక్కడానికి వచ్చేసావా నా మీదకి అని నేను ప్రభు ఏమన్నాడు? మీలో ప్రతి ఒక్కడును ఈ చిన్న పిల్లాడి వలె మారితేనే కానీ మీరు నా రాజ్యంలో ఎందుకంటే నేను అలా లేను. ఓ ప్రభా నాకు చెప్పు, నేను ఈ రాజ్యంలో నేను ప్రవేశించలేను అంటున్నాను. లేఖనం చెప్తాను. నేను ఎందుకు నాకు ఈ క్రైస్తవ జీవితం ఈ రాజ్యంలో నేను రాకపోతే, నేను అలానే నేను చూడకపోతే నాకేంటి? నేను అలా లేదు. నాకు మేలు చేసింది నాకు జ్ఞాపకం ఉండట్లే, నాకు కీడు చేసిన వాడిని నేను జ్ఞాపకం ఉంచుకుంటున్నాను, నేను మర్చిపోవట్లేదు. ఎంత సులభం అని మీకు ఒక విషయం చెప్తాను. దీనికి ఒక ఉపాయం ఉంది. దీనికి ఒక ఉపాయం ఉంది. బుద్ధి విషయంలో మనం పెద్దవారిగా ఉండాలి కానీ వైఖరి విషయంలో మనం చిన్నపిల్లల స్వభావం. మీరు 1 కొరింథీ 14:20 వచనం చూస్తే బుద్ధి విషయంలో మనం ఎలా ఉండాలి? పెద్దవారి వల్ల ఉండాలి. కానీ వైఖరి విషయంలో ఎలా ఉండాలి? చిన్నపిల్లల్లా ఉండాలి. అయితే ఇక్కడ మనము ఈ చిన్నపిల్లల్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ఒకటి, నిష్కపటంగా ఉంటారు. రెండోది, ఎవరి పట్ల వాళ్ళకి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నావు, మంచోడా చెడ్డోడా అవేమీ అనుకోరు వాళ్ళు. నువ్వు వాడిని గాయపరిచినా సరే మళ్ళీ నవ్వుతూ నేను పలకరిస్తాను. నువ్వు గాయపరిచిన గాయాన్ని వాళ్ళు మర్చిపోతారు. అండ్ చిన్నపిల్లల్లో ఉన్న ముఖ్యమైన లక్షణం ఏంటది? తమంతగా తాము వారు ఏమీ చేసుకోలేదు. ఆ తల్లి మీద ఆధారపడి ఉంటారు, ఆ తండ్రి మీద ఆధారపడతారు. ప్రతిదానికి కేక వేస్తారు, వాళ్ళ అమ్మని పిలుచుకుంటారు, దాన్ని వాళ్ళ నాన్న పిలుస్తారు. తమంతగా తాము ఏమీ చేసుకోలేదు. ఆ మాటకు అర్థమేంటి? ఈ చెట్టు 50 ఏళ్ల నుంచి మంచి ఫలం ఇస్తుంది, ఏటంటే మంచి ఫలం ఇస్తుంది. 50 ఏళ్ల నుంచి ఆ చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఒక కొమ్మ ఉంది. ఆ కొమ్మకి నేలని తాకినంత ఫలాలు, మామిడికాయలు కాస్తాయి. 50 ఏళ్ళ నుంచి కాస్తున్నాయి. కానీ ఒకవేళ కొమ్మ నరికితే ఏమవుతుంది? ఒక్క కాయ కూడా కాయ. అంత ఫలం ఎలా ఇస్తుంది? ఆ మ్రానైనా యేసుక్రీస్తు ప్రభువుకి అతకబడి ఉంది కాబట్టి అది ఫలిస్తుంది. సమర్థత కాదు. అంటే 50 ఏళ్ళు నువ్వు ప్రభువులో బలంగా ఉన్నా సరే, ఏమైనా చెప్పినట్టు రెప్పపాటున మొత్తం నాశనం అయిపోవచ్చు. విత్ ఇన్ ఎ సెకండ్. 50 ఏళ్ళు నేను ఆత్మీయంగా జీవించానంటే డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్.
ఒకసారి ఆయన నుండి నీ సంబంధం తెగిపోయిందా, నువ్వు ఎందుకు పనికిరావు? నీ 50 ఏళ్ళ ఆత్మీయ జీవితం నీకు ఏమీ చేయలేదు. ఇది మనమందరం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని సమస్త జ్ఞానముకు మించిన ఆయన సమాధానము మన హృదయానికి, మన తలంపులకు కావలి ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే ప్రతి విషయము కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు విజ్ఞాపన చేసి ఆయన సన్నిధిలో సాగిలపడుతున్న కొలది ఆ పరిశుద్ధ దేవుడు. రెండో సందర్భంలో మీరు నా రాజ్యంలోకి రారు అని ఖచ్చితంగా చెప్పిన రెండో సందర్భము కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. ప్రవేశింపరు. దీస్ ఆర్ ఓన్లీ 2 ప్లేసెస్. ఇవి కేవలం ఈ 2 స్థానాలు, ఈ 2 సందర్భాలలో ప్రభు ఖచ్చితంగా చెప్పేశాడు, మీరు నా రాజ్యంలో ప్రవేశింపరు. 1, మనం చిన్నపిల్లల్లాగా మారాలి. 2, పరిసర నీతి కంటే, శాస్త్ర నీతి కంటే మన నీతి అధికం కావాలి. అధికం కావాలంటే ఏం చేస్తే అధికం అవుతుంది? ప్రభు, శాస్త్ర నీతి కంటే, పరిశీలన నీతి కంటే నా నీతి అధికం ఎలా అవుతుంది అంటే, శాస్త్ర నీతి ఏం చెప్తోంది? మీరు నరహత్య చేయవద్దు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు నీతి ఏం చెప్తోంది? మీరు కోపగిస్తే నరహత్య చేసినంత. పాత నిబంధనలు నరహత్య చేయవద్దు, కొత్త నిబంధనలో మీరు కోపగించద్దు. ఒకవేళ నువ్వు కోపగించకుండా కోపాన్ని నువ్వు జయించిన అనుభవంలోకి వచ్చావు అంటే శాస్త్ర నీతి కంటే, పరిసర నీతి కంటే నీ నీతి అధికమైపోయినట్టే. నువ్వు ఇప్పుడు ఎంట్రీ నీకు అలా ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలో శాస్త్ర నీతి కంటే, పరిసర నీతి కంటే నీ నీతి అధికం కావాలి. ప్రియమైన సహోదర సహోదరి, మీకు ఒక సంస్కృతి ప్రసంగాల వలన జీవితాలు మారవు. మీకు ఒక సింపుల్ మాట చెప్తా. పాత నిబంధన ఒక కత్తిర లాంటిది, కొత్త నిబంధన గొడ్డలు లాంటిది. సో పాత నిబంధన అంతా ఏం జరుగుతూ వచ్చింది? చెట్టు ఉంది కానీ చెడ్డ ఫలాలు కాస్తుంది. ఈ పాత నిబంధనలు ఏం చేసేవారు? ఫలం చెడ్డగా వచ్చింది, ఈ కత్తితో దాన్ని కట్ చేశారు. మళ్ళీ ఫలించింది, మళ్ళీ చెడ్డ ఫలం, మళ్ళీ కట్ చేశారు. మళ్ళీ చెడ్డ ఫలం, మళ్ళీ కట్ చేశారు. ఎన్నిసార్లు కత్తిరించినా వచ్చే ఫలం చెడ్డదే వస్తుంది. ఆ మాటకు అర్థం ఏంటి? నేను ఇవాళ పాపం చేశా, దేవుని దగ్గర ఒప్పుకున్నా, ప్రభు క్షమించాడు. నేను రేపు మళ్ళీ అదే పాపం మళ్ళీ చేశా, మళ్ళీ ఒప్పుకున్నా, మళ్ళీ ప్రభు క్షమించాడు. మర్నాడు మళ్ళీ అదే పాపం చేశా, మళ్ళీ ఒప్పుకున్నా, మళ్ళీ క్షమించాడు. ఇది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ప్రభు వచ్చాడు. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. ప్రభు వేరు నుండి నరికేస్తాడు. అసలు ఇక ఎన్నటికీ చెడ్డ ఫలం ఫలించకుండా మంచి ఫలం ఫలించేటట్టు నీకు క్రొత్త జన్మనిస్తాడు. ప్రభు చేసే కార్యం శాశ్వతం. ఇప్పుడు ఆ శిరస్సైన యేసుక్రీస్తు ప్రభువుతో నీకు సంబంధం ఏర్పడితే నీ నుండి చెడ్డ ఫలాలు వచ్చే అవకాశమే లేదు. కానీ వస్తున్నాయి అంటే నీకు ప్రభుకి సంబంధము లేదు. ప్రభు పరిచర్యలు వాళ్ళు పొందట్లేదు. ప్రభు దివారాత్రులు విజ్ఞాపన చేస్తే సాతాను దివారాత్రులు ఫిర్యాదు చేసుకొచ్చారు, నేరం మోపుకొచ్చారు. సింపుల్. ఈ చిన్న తేడా. మనం ఏ పరిచయం చేస్తున్నాం? విజ్ఞాపన. చిన్నపిల్లలాగా మారుతామా? శాస్త్ర నీతి కంటే, పరిసర నీతి కంటే మన నీతి అధికం చేసుకున్నామా? మన వ్యక్తిగత జీవితాలు, ఆత్మీయ జీవితాలు అవి రుజువు పడుద్దామా? దేవుని రాజ్యంలో ప్రవేశించే అర్హత సంపాదించుకుందామా? లేకపోతే ఇక్కడ మునిగితే అక్కడ తీరుతానని నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావా?
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు, మనం ఇంకేమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఒకటి మాత్రం నిఖరం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉండెనో మనమందరము ఆయనను పోలి ఉందుము. ఆయన యందు ఈ నిరీక్షణ గలవాడు ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళి దుప్పటి తరుపు పడుకుంటాడా? కాదు. ఆయన ఎలాగ పరిశుద్ధుడై ఉన్నాడో అలాగే తను తాను నిరంతరం శరీరంలో కట్టె ఉన్నంత వరకు, నాసికారంధ్రాలలో ఊపిరులు ఉన్నంత వరకు నిరంతరము పరిశుద్ధపరచుకుంటాడు. ఒక తలపు చెడు తలపు వచ్చిందా వెంటనే వెలువెళ్ళాడుతాడు. అయ్యో ప్రభా, నేను అపవిత్రం అయిపోయా, దీని నుండి నాకు సంబంధం దిగిపోయింది, నన్ను క్షమించు. మళ్ళీ సంబంధం మెరుగుగా ఉంటాడు. నిరంతరం తను తాను పరిశుద్ధపరచుకుంటూ ఉంటాడు. ఒక ఆదివారం వచ్చి కాదు, ఎక్కడున్నా, మనలో ఉన్నా, ఉడుపులో ఉన్నా, వ్యవసాయంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఈ మెలకు ఈ మాటలు పడిపోయానా, తలంలో పడిపోయానా, ఆలోచనలో పడిపోయానా, నా వైఖరిలో పడిపోయానా, నాకు దురుద్దేశం ఉందా? నో, నేను వెంటబెట్టు రేపు చేసుకుంటా, ఇల్లు చేసుకుంటావా? నో. ఇక మన స్పందన ఎలా ఉంటుంది? నిజమైన క్రైస్తవ్యం, ఈ ఆఖరి మాట వినండి, నిజమైన క్రైస్తవ్యము బాహ్యంగా కాదు. నిజమైన క్రైస్తవ్యము నీ లోపల నుండి బయటకు వచ్చేది, బయట నుంచి లోపలికి వెళ్ళేది కాదు. మన బాహ్య జీవితం క్రైస్తవ్యం కాదు, మన అంతరంగ జీవితమే నిజమైన క్రైస్తవ్యము. ఆ అంతరంగ జీవితం ఎక్కడి నుంచి ఉంది? మన క్రియల్లో, మాటలో, తలంపులో, ఉద్దేశంలో, వైఖరిలో, ఉద్దేశంలో. ఈ 5 రంగాలలో కనుక నేను పరిశుద్ధంగా ఉన్నాను అంటే నేను ఆల్రెడీ జీవజలపు నదులు నా నుండి ప్రవహిస్తున్నట్టే. ఈ 5 విషయాల్లో నేను వెళ్తున్నాను. వీళ్ళు నాణ్యమైన శిష్యుడు. ఈ 5 రంగాలలో కరెక్ట్గా ఉన్నవారే నాణ్యమైన శిష్యుడు. ఒకవేళ ఈ 5 రంగాల్లో ప్రయాసపడుతున్న వారే నాణ్యమైన శిష్యుడు. అందరూ శిష్యుడు. దేవుని సన్నిధి లేకుండా ఆ సాతాన్ని ఎదిరించిన వాడు చూసారా, ఒంటి మీద గుడ్డలు లేకుండా ఎలా అవమానపరచబడ్డారు. ఇలా పరిస్థితి అయితే అవమానానికి గురవుతారు. నో, దేవుని సన్నిధి నాతో ఉండాలంటే నేను ఏం చేయాలి? అది నేను చేస్తున్నానా లేదా? ప్రార్థన చేసుకున్నాను, దయచేసి ముగించు.